ఓకే. సో అవుట్ పారామీటర్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ p_number ఇన్ నంబర్. సో ఇది ఇన్ పారామీటర్. సో ఏం చేస్తుంది ఇది ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాల్యూ తీసుకొని వస్తుంది లోపలికి. సో p_result res అనేది అవుట్ నంబర్. సో అవుట్ అంటే ఏమంటే రిజల్ట్ తీసుకుని వెళ్తుంది. ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే దీన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తారో అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం నంబర్ పాస్ చేస్తాం కదా, ఆ లొకేషన్కి ఆ ప్రొసీజర్కి తీసుకొని ఇస్తారు. సో ఎలా చూద్దాం. సో ఇక్కడ దాని లోపల ఏం చేయాలి రూల్స్ అంటే నిన్న అది ఇన్ అవుట్ చెప్పినాను దాంట్లో. సో ఒకసారి అవుట్ 3 types of parameter now the out parameter will take a value out from the procedure. So procedure లో ఉన్న రిజల్ట్ ని వాల్యూ బయట తీసుకుని వెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఎవరైతే దీన్ని కాల్ చేస్తున్నారో ఆ ప్రొసీజర్ తీసుకొని పోయి ఇస్తుంది అన్నమాట. సో ఇదే రిటర్న్ టు ద వాల్యూ కాలింగ్ ప్రొసీజర్. ప్రొసీజర్ హ్యాస్ టు క్రియేట్ విత్ అవుట్ పారామీటర్. సో ఈ విధంగా p_underscore రిటర్న్ వాల్యూ ఏదైనా ప్రొసీజర్ నేమ్ ఉంటే ఎగ్జాంపుల్ అవుట్ అది నంబరా వేర్క్యాటువా ఏదైతే అది. సో ఇన్ కాల్డ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు అసైన్ ఎ వాల్యూ, మనం అసైన్ చేసి పెట్టాలి. సో రిజల్ట్ని దేనైతే పంపించాలనుకుంటున్నామో దాని రిజల్ట్ని అసైన్ చేసి పెట్టాలి. సో వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ మ్యాండేటరీ టు యూస్ వేరియబుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ అవుట్ పారామీటర్ పొజిషన్. అవుట్ పారామీటర్ పొజిషన్ అంటే ఇప్పుడు మన దాంట్లో ఏ పొజిషన్లో ఉంది, అది సెకండ్ పొజిషన్లో ఉంది అవుట్ పారామీటర్. అంటే ఈ వేరియబుల్ ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సెకండ్ పారామీటర్గా మనం వేరియబుల్ పెట్టాలి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేరియబుల్ లేకుండా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వేరియబుల్ పెట్టాలి అంటే మనం ఎగ్జిక్యూట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయలేము. ఎగ్జిక్యూట్లో వేరియబుల్ ఎక్కడ నుంచి తెచ్చేది మనం. సో ఇలా ఇంతకుముందు ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం కదా, ఇంకా ఎగ్జిక్యూట్ అని పెట్టి ఏదో ప్రొసీజర్ స్క్వేర్ ఆఫ్ 5 ఉన్నింది, 4 ఏదో ఉన్నింది కదా నిన్న చేసినాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ స్క్వేర్ పియా ఏదో సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఇప్పుడు చూద్దాము. నేమ్ లేదు, స్క్వేర్ మస్ట్ బి డిక్లేర్ అన్నాడు. సో నాకు తెలియలే, నేమ్ మర్చిపోయినాను. ఆ ప్రొసీజర్ నేమ్ ఏం చేయాలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ all_, ఆబ్జెక్ట్స్ ఒక టేబుల్ ఉంటుంది, ప్రొసీజర్స్ అనేది టేబుల్ ఒకటి ఉంటుంది. ఆల్ ప్రొసీజర్స్లో ఏముంటుంది, ప్రొసీజర్ నేమ్ వేర్ ప్రొసీజర్ నేమ్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి లైక్, మనకి ఎగ్జాక్ట్ తెలిసింటే మళ్ళీ దీనిలో ఎందుకు సెర్చ్ చేస్తాము. సో ఇలా అప్పర్ కేసులో డేటా మొత్తం దీంట్లో అప్పర్ కేసులోనే ఉంటుంది. స్క్వేర్ పర్సంటేజ్ ముందు ఏమైనా ఉంటుందా, డ్రాప్ ఏం చేయాలి ఎస్క్యూ ఏది ప్రొసీజర్ ముందు ఏమైనా పెట్టినా అండ్ ఓనర్ సిస్టంలో క్రియేట్ చేసినాం మనం నిన్న. అంటే స్క్వేర్ అనేది ఏం పెట్టలేదు మనము. స్క్వేర్ ఎస్క్యూఆర్ సబ్స్ట్రాక్షన్ చేసినాము. స్క్వేర్తో మనం డ్రాప్ చేసినాను నేను. నాకు డ్రాప్ చేసినాను ప్రొసీజర్ ఏమని. సో ఈ ప్రొసీజర్లో ఉంటుంది అన్నమాట. కొంచెం నేమ్ ప్రాపర్గా తెలిసింటే ఈ ప్రొసీజర్లో వేసి ఈ టేబుల్లో వెతకచ్చు, లేదంటే ఆల్ ఆబ్జెక్ట్స్ టేబుల్లో కూడా వెతకచ్చు. ఆబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు ప్రొసీజర్, ఆబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు ప్రొసీజర్, ఆబ్జెక్ట్ నేమ్ లైక్. సో కొంచెం తెలిసింటే వెతకచ్చు. సో
సో ప్రొసీజర్స్లో అయితే ఓన్లీ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆల్ ఆబ్జెక్ట్స్లో అయితే ఏముంటుంది, ఆల్ ఆబ్జెక్ట్స్ వేర్ ఆబ్జెక్ట్ నేమ్ లైక్ ఉంది SQUARE ఇది స్క్వేర్. ఇప్పుడు క్రియేట్ చేసిన మనం 17th కాదే, అది ఫస్ట్ టైం ఇది స్క్వేర్ PRC ఇప్పుడు 18 నిన్నది, అది ఇప్పటిది కాదు అది. సో అది ఏదో వేరేది ఉంది. ఓకే వదిలేసేది. ఇలా కొంచెం నేమ్ తెలుసుంటే ఇలా సెర్చ్ చేసుకోవాలి. ఓకే ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు. సో స్క్వేర్ P ఇప్పుడు ఉంది. దీన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇలా కుదరదు. ఎలాగా ఎగ్జిక్యూట్. ఓకే ఎంత స్క్వేర్ 5, ఇక్కడ వేరియబుల్ పెట్టాలా. ఈ ప్రొసీజర్కి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటేమో ఇన్ పారామీటర్, ఒకటి అవుట్ పారామీటర్. ఎలా చూస్తాము తెలియనప్పుడు Shift F4, ప్రొసీజర్ నేమ్ Shift F4. సో ఒకటేమో ఇన్ పారామీటర్, ఒకటి అవుట్ పారామీటర్. ఇన్ పారామీటర్ ఉంటే ఓకే, ఓన్లీ ఇన్ పారామీటర్ ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ అవుట్ పారామీటర్ పెట్టాలంటే ఆ ప్లేస్లో వేరియబుల్ ఖచ్చితంగా పెట్టాలా. ఎందుకు పెట్టాలా అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్ని ఆ వేరియబుల్లో కాపీ చేస్తుంది. అంటే సెకండ్ పారామీటర్లో మనం అసైన్ చేసినాం ఇక్కడ P_result := ఈ వాల్యూ. సో అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు ఆ రిజల్ట్ని వాల్యూస్ని మనం అసైన్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లోపల, ప్రొసీజర్ లోపల. అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో అది కాపీ అవుతుంది. పొజిషన్స్ అంతే. సో ఇక్కడ పెట్టాలంటే ఎగ్జిక్యూట్తో కుదరదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేయాలా, డిక్లేర్ బిగిన్ ఎండ్ అయింది. సో ఇక్కడ ఏం పెట్టాలా, ఒక వేరియబుల్ పెట్టాలి. ఏందది v_output. ఏందది number_var_char_2 అంటే ఈ ప్రొసీజర్కి అయితే ఏదైతే డేటా టైప్ ఉంటుందో అదే డేటా టైప్ వాడాలి. నంబర్ డేటా టైప్. ఓకే నంబర్. సో ఇప్పుడు v_result ఇక్కడ వచ్చింది. సో ఎగ్జిక్యూట్ చేస్తే కంప్లీటెడ్. వాల్యూ ఎప్పుడు స్టోర్ అయ్యిందంటే v_outputలో వచ్చి స్టోర్ అయ్యింది. సో ఏం జరుగుతూ ఉంది, అవుట్పుట్ అంటే అవుట్ చేస్తూ ఉంది, రిజల్ట్ని బయటకు పంపిస్తూ ఉంది. ఇది స్క్వేర్ ప్రొసీజర్. సో దీనికి ఒక పారామీటర్ ఇన్, ఒకటి అవుట్ పారామీటర్. ఇన్ ఏమో నంబర్ని తీసుకుని వస్తూ ఉంది లోపలికి, అవుట్ ఏమో రిజల్ట్ని తీసుకుని వెళ్తుంది. అవుట్ పారామీటర్కి మనం ఖచ్చితంగా వాల్యూ అసైన్ చేయాలా, రిజల్ట్ని అసైన్ చేయాలా. దేన్నైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవుట్పుట్గా దాన్ని అసైన్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాము, మనం ఏదైనా నంబర్ పంపించినాం అనుకో 10 × 10 100 ఈ వేరియబుల్కి అసైన్ చేసినాం. సో ఈ వేరియబుల్ అంటే ఏంది, ఈ పారామీటర్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏదైనా వేరియబుల్ పెట్టినామంటే ఏ వేరియబుల్ పెడతామో ఆ వేరియబుల్లోకి ఆ రిజల్ట్ కాపీ అయిపోతుంది. సో చూద్దాం. ప్రింట్ చేయాలంటే dbms_output.put_line of result ఏంది v_output. ఇంత 25. ఎందుకు మనం పాస్ చేసింది 5, అవుట్పుట్ ఏమో 25. సో ఇన్ పారామీటర్ మనం పాస్ చేసిన వాల్యూ 5, రిటర్న్ వచ్చిన వాల్యూ ఏమో 25. సో ఇన్ అవుట్ పారామీటర్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. సో 10 పాస్ చేస్తే ఏమొచ్చింది 100. సో ఈ వాల్యూ 100 అవుట్ పారామీటర్. సో ఇది శాంపుల్. ఎగ్జిక్యూషన్ ఒకటే మెథడ్ అంతే. మనము ఏదన్నా బ్లాక్ నుంచి మాత్రమే కాల్ చేస్తాం. సో మనం ఈ ఎగ్జిక్యూట్ అది వాడలేము. ఎందుకు వాడలేమంటే ఆ ప్లేస్లో మనం వేరియబుల్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. అది లేకుండా మనం వాడలేము. సో ఇదొక ప్రొసీజర్. EMP నంబర్, ఈ నేమ్. సో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఇది పెడతాం.
సో ఎంపిటీ లోడ్ ఏదో సంథింగ్ ఉంది. సో ప్రొసీజర్ కంపైల్ అయింది. నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా? సో ఫస్ట్ అదేం చేస్తామో చూద్దాం. దీనికి ఎంప్లాయీ నంబర్ ఇన్ పారామీటర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ అవుట్ పారామీటర్ ఉంది. సో ఎలా ఉంది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ఒక పారామీటర్ అవుట్ పారామీటర్ మనం ఏం చేస్తున్నాము, ఎంప్లాయీ నేమ్ని అసైన్ చేసినాం. ఫెచ్ చేసిన తర్వాత ఎంప్లాయీ నేమ్ వచ్చింది. మనం ఏదైతే ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఎంప్లాయీ నేమ్ ఈ పారామీటర్కి అసైన్ చేసినాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఇప్పుడు ఒకటే ఇదే. సో v_ఈ నేమ్లో ఆ నేమ్ వచ్చి ఉంటుంది, p_ఈ నేమ్. సో దాని తర్వాత ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసినాం. ఇదంతా లాజిక్, అంతే లాజిక్. సో సో ఇది కాదు ప్రొసీజర్. సో దాన్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేయాలా? v_ఈ నేమ్ అనేది ఇప్పుడు పారామీటర్కి ఏదైతే టైప్ varchar2. ఇప్పుడు పారామీటర్ సైజ్ ఇవ్వకూడదు, పారామీటర్ ఇచ్చేటప్పుడు సైజ్ ఇవ్వకూడదు. బట్ మన వేరియబుల్కి అయితే ఖచ్చితంగా సైజ్ ఉండాలి. ఓకేనా? వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో అంతే యాజ్ ఇట్ ఈజ్. పారామీటర్కి సైజులు ఉండవు. సో ఎగ్జిక్యూట్ చేసినాం, 7788 పెట్టి ఎగ్జిక్యూట్ చేసినాం. v_ఈ నేమ్లోకి ఏమో వచ్చి పడింది అంటే సో ఏదో ఎవడో పింగ్ స్కాట్. సో ఇన్ తీసుకుని వెళ్తూ ఉంది, అవుట్ తీసుకుని వస్తూ ఉంది. సో ఎక్కువగా మ్యాక్సిమం రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, సో ఎలా వాడతామంటే ఇది p_result p_result అవుట్ నంబర్. చూడండి ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? p_result అవుట్. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ని పెట్టాల్సిన పని లేదు. 90% కేసెస్లో ప్రోగ్రామ్ ఇలా రాస్తారు. ఎలా రాస్తారంటే అవుట్ వల్ల ఈ p_result అవుట్. సో ఏం చేస్తారంటే ఇనిషియల్గా దాంట్లో 0 అసైన్ చేస్తాం. ఓకేనా? సో లేదన్నా 1 అనేసి అసైన్ చేస్తాం, ఏదో ఒకటి అసైన్ చేస్తాం. ఎండ్కి వచ్చేటప్పటికి ఈ రిజల్ట్ :0 అని అసైన్ చేస్తాం. ఓకేనా? ఎందుకు అసైన్ చేసినామంటే ప్రోగ్రామ్ ప్రాపర్గా కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. నేను వేరే దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, వేరే ప్రోగ్రామ్ నుంచి దీన్ని కాల్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే, నాకు అవుట్ పారామీటర్లో కనుక 0 వచ్చింది అంటే ప్రాపర్గా వచ్చినట్టు. 1 వచ్చింది అనుకో, మధ్యలో ఆడ ఇంటరప్ట్ అయిపోయినట్టు. అర్థమైందా? 1 వస్తే ఎక్కడన్నా మధ్యలో ఇంటరప్ట్ అయింది అనుకో, ఆ పారామీటర్ వాల్యూలో ఏముంటుంది? 1 ఉంటుంది. సో ఇక్కడైతే 0 ఉంది. సో నార్మల్గా ఇలా పెట్టాము, ఇనిషియల్గానే 0 పెడతాము. ఎక్సెప్షన్లో వెళ్ళి ఎక్సెప్షన్ బ్లాక్ ఉంటుంది కదా, అక్కడ పోయి చేంజ్ చేస్తాం. సో ఎక్సెప్షన్ బ్లాక్ మీకు తెలియదు కాబట్టి సో ఒక ఐడియా కోసం ఇలా పెట్టినా. సో ఇనిషియల్గా ఏమో 1, లాస్ట్ స్టేట్మెంట్ ఏమో 0 పెట్టినా. సో లాస్ట్ స్టేట్మెంట్ వరకు వచ్చింది అంటే అది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని. సో ఎందుకు అంటే మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ అయింది అనుకో, వెంటనే అయితే ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి ఎర్రర్ వచ్చింది అనుకుందాం, అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదైనా ఇంటరప్ట్ అయింది అనుకుందాం, అప్పుడు ఏముంటుంది? దాంట్లో 1 ఉంటుంది. సో అలా లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పటికి దాని వాల్యూ 0 అయిపోతుంది. సో ఈ ప్రోగ్రాము ఎలా కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కోసం ఈ విధంగా స్టేటస్ రిజల్ట్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుందాం. సో అప్పుడు ఏం కావాలైతే ఓకే ఏదన్నా పెట్టుకో, వేరియబుల్ నథింగ్. సో జస్ట్ నంబర్. ఓకేనా? ఇదేంటంటే రిజల్ట్. నేను దాన్ని కంపైల్ చేయలే. ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎందుకు వచ్చింది? 0 అంటే ఏంది? నో ఎర్రర్స్ అని. ఓకే 0. సో తర్వాత దీనిలో 1 2 3 పెట్టినాం అనుకో, అది ఇంటరప్ట్ అయిపోతుంది నార్మల్గా.
1 2 3 ఉందా? ఎంప్లాయీ టేబుల్ 1 2 3 ఉందా? తెలియలేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. నేను చేసినాను. ఓకే 1 2 3 ఉంది, అందుకే ఎర్రర్ రావాలి. 4 వచ్చింది. సో ఇది ఇంటరప్ట్ అయిపోతుంది, ఎందుకంటే నో డేటా ఆఫ్ అన్ ఎక్సెప్షన్ బ్లాక్లో పెట్టేసి మనం పెట్టుకోవాలి. సో ఎక్సెప్షన్ బ్లాక్లో పెట్టుకోమంటే అప్పుడు ఓకేనా, ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళి అక్కడ మనం అసైన్ చేసినంటే వచ్చేది. సో ఇప్పుడు మీకు ఎక్సెప్షన్స్ అంటే తెలియదు. సో ఒక రఫ్ ఐడియా కోసం ఇలా చెప్పినాం అనమాట. రిజల్ట్, సో ఈ ప్రోగ్రామ్ ప్రాపర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందా లేదా అని చూసుకునేదానికి 90% కేసెస్లో వాడతాము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఏదైనా వాల్యూ రిజల్ట్ దానికి కావాలా. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఈ వాల్యూ తీసుకొని ఇందులో ఎక్కడున్నా సరే వేరే ప్రొసీజర్ కాల్ చేయడం అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చింది. సరే ఎంప్లాయీ నెంబర్ తీసుకుని నేమ్ తీసుకుని వెళ్ళి వేరే ప్రొసీజర్ని కాల్ చేయడము, లేదంటే వేరే ఏదైనా సరే చేసుకోవడం జరుగుతుంది. ఆ వాల్యూని వేరే చోట ప్లేస్ చేసుకోవచ్చు, వేరే చోట యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ వాల్యూస్. అర్థమవుతుందా? ఆ ప్రొసీజర్ ఇచ్చిన రిజల్ట్ని వేరే ప్రొసీజర్ కూడా పాస్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ ఇంకా వాల్యూ ఉన్నట్టే. ఓకే, అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? స్వాతి, గ్రహణ, సాయి అర్థమవుతుంది. సాయి ఇప్పుడు ప్రొసీజర్లో పోయి మీరు ప్రొసీజర్ క్రియేట్ చేశారు కదా అవుట్కి, అవును, దాన్ని వేరే చోట కాల్ చేస్తారు బిగిన్ నుంచి మళ్ళీ పెట్టి వేరియబుల్ క్రియేట్ చేసి. అవును, అది ప్రొసీజర్ వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు కదా. అదే మీ డౌట్ నాకు అర్థమైంది. సో అదే నాకు తెలుసు అలాంటి డౌట్స్ వస్తాయని. చెయ్యొచ్చు. సో ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు ఆ రిజల్ట్ని. నిన్న చేసినాం కదా రిజల్ట్, ఇక్కడే ప్రింట్ చేసినాం కదా. సో నార్మల్గా ఈ ప్రొసీజర్ తర్వాత మనకు చాలా ప్రొసీజర్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నుంచి రిజల్ట్ తీసుకుని వచ్చి దానికి పాస్ చేయాలంటే కుదరదు. ఆ వాల్యూ అక్కడే ఉంటుంది, ఈ ప్రొసీజర్లోనే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ప్రింట్ చేసినాను అనుకుందాము. ఓకే, ఈ నేమ్ నేను రిటర్న్ చేసుకున్నాను ఇంతకుముందు. ఈ నేమ్ ఎక్కడ దాకా వ్యాలిడ్ ఉంటుంది అంటే ఈ ప్రొసీజర్ ఎండ్ అయ్యేదాకానే, అంతే. అర్థమవుతుందా? అదే నేను ఈ నేమ్ని ఈ ప్రొసీజర్ తర్వాత వేరే ప్రొసీజర్ కూడా కాల్ చేయాలి అనుకుందాం. అర్థమవుతుందా? ఇందులో ఎగ్జిక్యూట్ చేసిన వాల్యూ బ్యాక్ తీసుకుని వచ్చి ఆ వాల్యూని వేరే చోట పంపించాలంటే కుదరదు. ఇప్పుడు మనకు అవుట్ పారామీటర్ లేకపోతే. కన్ఫ్యూజన్గా ఉందా? అర్థమైందా లేదా? ఈ వాల్యూని నేను ఇంకో ప్రొసీజర్ కింద కాల్ చేయాలి. సో ఇంకోటి ఏదో ఒకటి సంథింగ్ EMP అండర్స్కోర్ XYZ ప్రొసీజర్, దానికి కావాలంటే నేను డైరెక్ట్గా ఈ నేమ్ పంపించి ఆ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అక్కడే ప్రింట్ చేసినాం అనుకో, ఇక్కడే ప్రింట్ చేసినాం అనుకుందాం. ఓకే అవుతుంది, ప్రింట్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం. బట్ నాకు వేరే చోట వేరే పాస్ చేయాలి ఆ వాల్యూని, అప్పుడు కుదరదు. అర్థమవుతుందా? ఓకే, ఇంకో ప్రొసీజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. ఇంకో టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి వాల్యూ, అప్పుడు ఈ వేరియబుల్లో వాల్యూ ఉన్నట్టే కదా, రిజల్ట్ ఉన్నట్టే. ఆ వచ్చిన రిజల్ట్ ఇప్పుడు వచ్చినట్టు. ఏమైనా చేసుకోవచ్చు. టేబుల్లో కూడా కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ ఇంకా సంథింగ్, ఇంకో ప్రొసీజర్ నుంచి ఒక వాల్యూ వచ్చింది, ఈ ప్రొసీజర్ నుంచి ఒక వాల్యూ వచ్చింది, అవి రెండు తీసుకొచ్చి వేరే టేబుల్లో పెట్టాలి. అర్థమైందా? సో అట్లా, సో దానివల్ల యూజ్ అనమాట. ఇక్కడ తీసుకురావడం, దాని నుంచి రిజల్ట్ ఏదో బ్యాక్ తీసుకురావడం కోసం అవుట్ పారామీటర్. సో ఇక్కడే వేరియబుల్ చేయాల్సిన పనిలే, ఆల్రెడీ వేరియబుల్ ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే చేసినామంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, వేరే టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. బట్ మనం ప్రొసీజర్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే రీయూజబుల్ కోసం క్రియేట్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ నేను మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కాల్ చేయొచ్చు. జస్ట్ పేరు కాల్ చేస్తే చాలు, ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? పేరు పెట్టి కాల్స్తే ఎన్నిసార్లు కాల్ చేయి, అన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ వాల్యూ నేను వేరే ప్రొసీజర్ పంపించాలంటే కష్టం. ఇప్పుడు మనకు
అవుట్ పారామీటర్ లేకపోతే కష్టం. ఆ రిజల్ట్ వచ్చి వేరే దానికి యూజ్ చేయాలంటే అవ్వదు. సో ప్రోగ్రామ్స్ అలానే ఉంటాయి. సో ఒక ప్రొసీజర్ నుంచి ఏదో వాల్యూ తీసుకుని వస్తాము, ఇంకో ప్రొసీజర్కి పాస్ చేయొచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు. సో అలాంటివి చాలా ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. సో ఒకటే చోట అయిపోవు మొత్తం పనులు. సో కాబట్టి వేరే చోట అవుతాయి. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఒక ప్రొసీజర్ ఒక ఇన్పుట్ అనేది ఒక అవుట్పుట్ అనేది ఒక ప్రొసీజర్ ఇన్పుట్గా వాడుకోవచ్చు. అవుట్పుట్ తీసుకొచ్చి ఇంకో ప్రొసీజర్ ఇన్పుట్ పంపించవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా డిలీట్ స్టేట్మెంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ వేరియబుల్లో ఒక వాల్యూ ఉన్నట్టే ఆ వాల్యూ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో ప్రతి చోట వాడుకోవచ్చు. సో అది కాన్సెప్ట్ అనమాట. ఇన్ అవుట్ లోపల పంపిస్తున్నాం, అక్కడ నుంచి రిజల్ట్ తీసుకొని వస్తున్నాం. ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఏమన్నా చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ బట్టి ఇంకో మళ్ళీ కండిషన్ పెట్టుకొని ఏమన్నా చేస్తూ ఉంటాం. ఓకే. సో ఒక ఎక్సెప్షన్ పెట్టుకోండి కదా, జస్ట్ మీకు ఎక్సెప్షన్స్ అంటే తెలియదు. 1 ఓకే, నంబరే కదా. ఎక్సెప్షన్ దీని గురించి తర్వాత మాట్లాడదాం. p_result = 3 1 చాలు. సో ఇనిషియల్గా ఏమో 0 అసైన్ చేసినాం. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది ఇన్సర్ట్ స్క్రిప్ట్, కమిట్, ఎక్సెప్షన్. సో ఈ స్టేట్మెంట్స్లో ఎక్కడ ఎర్రర్ వచ్చినా సరే అది వెంటనే అది ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఎక్సెప్షన్ బ్లాక్లో పారామీటర్ నేను ఏం అసైన్ చేసినా అంటే 1. సో దీని మీనింగ్ ఏమంటే, సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రొసీజర్లో కనుక రిజల్ట్ అంటే సెకండ్ పారామీటర్లో పెట్టిన వేరియబుల్లో 0 ఉంటే కనుక దాని మీనింగ్ ఏమంటే అన్నీ కంప్లీట్ అయింది, ప్రాపర్గా కంప్లీట్ అయింది. 0 కాకుండా 1 నింది అనుకుందాం, దాని మీనింగ్ ఏమంటే మధ్యలో అది ఇంటరప్ట్ అయింది. అర్థమవుతుందా? సో ఆ రిజల్ట్ చూసి నేను ఏం చేయాలో అది చేస్తాను. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఇంటరప్ట్ అయింది ఆ తర్వాత అవన్నీ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఈ నేమ్ నంబర్ ఉంది, ఇక్కడ తగ్గలేదు కదా. రిజల్ట్ ఏమొచ్చింది? రిజల్ట్ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది 1 అంటే ఆ తర్వాత నేను కనుక్కుంటాను. సో 1 వచ్చిందంటే అవ్వలే, ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వలే, ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వలేదు. ఎలా తెలిసింది అంటే నేను ఇక్కడ ఎక్సెప్షన్ లోపల పెట్టుకున్నా అసైన్మెంట్ అప్పుడు రిజల్ట్లో. అదే నేను ఇంకో వాల్యూ ఏదైనా ఇచ్చిన అనుకో, 1 2 3 ఉంది కదా, అప్పుడేమైంది 0. అంటే 0 అంటే ఏమంటే అది ఎక్సెప్షన్ బ్లాక్ పోలేదు. ఎక్సెప్షన్ బ్లాక్ ఎప్పుడు పోతుంది అంటే ఎర్రర్ ఏదైనా ఉంటే ఎక్సెప్షన్ బ్లాక్ పోతుంది. అర్థమైందా? దాని రిజల్ట్ బట్టి నేను 0 నిందనుకో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, 1 నిందనుకో ఇంకో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అట్లా ఆ రిజల్ట్ బట్టి వేరే ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. ఏదేదో వాల్యూనే ఉంది, ఏదైనా టేబుల్ నుంచి వాల్యూ వచ్చింది, లేదు క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇచ్చినాము, ఆ రిజల్ట్ బట్టి ఇంకోటి చేసుకోవచ్చు. రెహనా నీకు అర్థమవుతుందా? అది ఒకసారి కోడ్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే డిక్లేర్ చేయాలా, బిగిన్ తర్వాత రిజల్ట్స్ ని ఎక్కడైనా చేయొచ్చా? ఎక్కడన్నా చేసినాం అనుకుందాం, లాస్ట్ లో చేయండి. లాస్ట్ లో చేసినాం అనుకుందాం. ఇన్సర్ట్ తర్వాత ఓకే చేసినాం అనుకుందాం. ఓకే ఓకే. సో ప్రోగ్రామ్ ఎలా పోతూ ఉంటుంది? స్టార్టింగ్ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎండ్కి వస్తే 0 ఉంటుంది, ఎండ లేకపోతే 1 వస్తుంది. సో మన ప్రోగ్రామ్ ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది ప్రోగ్రామ్. సో ప్రాపర్గా ఇక్కడ దాకా వచ్చింది అనుకుంటే ఇది 0 ఉంటుంది, ఖచ్చితంగా 0 ఉంటుంది. సో ఎక్సెప్షన్ అప్పుడు వచ్చిందంటే 1 ఉంటుంది. సో ప్రోగ్రామ్ మనం రీడ్ చేస్తే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ప్రోగ్రామ్ని మనం దాన్ని అనలైజ్ చేయగలిగి రీడ్ చేస్తే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో ఈ స్టెప్లో ఎర్రర్ రాలా, ఓకే ఏం లేదు. ఈ స్టెప్లో ఎర్రర్ రాలా, ఏం లేదు. ఈ స్టెప్లో ఇంకా ఎర్రర్ వస్తుందో రాదు, ఓకే కమిట్. ఎక్కడైనా సరే ఎర్రర్ వచ్చింది వెంటనే ఇక్కడికి వస్తుంది, అందులో ఏముంటుంది 1 ఉంటుంది. సో అట్లా ప్రోగ్రాము మనం చదవాలి, అంటే ఏమవుతా ఉంది స్టెప్ బై స్టెప్.
సో క్యాజువల్గా మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ పెట్టేస్తాం, ఇలాంటివన్నీ ముందు పెట్టేస్తాం. లాస్ట్లో పెట్టుకున్నా కూడా ఎర్రర్ ఏం రాదు, బట్ మనం చదవగలిగితే ఓకే అవన్నీ ఒక చోట ఉండిపోతాయి. ఇనీషియల్గా కూడా ఇనిషియల్గానే అదేం చేసి పెట్టేస్తాం దాంట్లో. సో ప్రోగ్రామ్ ఎక్కడ దాకా మనం పోతూ ఉంటుందో ఎక్కడ పెట్టుకున్నా కూడా అది ఓకేనే, బట్ మధ్యలో యాడ్ పెడితే యాడ్ పెట్టము. ప్రోగ్రామ్ ఒక మధ్యలో ఎక్కడ పెట్టము, నార్మల్గా అన్నీ ఒక చోట పెట్టుకుంటాం. ఓకే, స్టార్టింగ్లో ఏదన్నా సరే వేరియబుల్స్ పారామీటర్స్ ఏదైనా అసైన్ చేయాలనుకుంటే సో ఇలాంటివి రిజల్ట్వి అలాంటివి, సో ఏదైనా ఫెచ్ చేసి క్యాలిక్యులేట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు పెట్టుకుంటాం సపరేట్గా. ఓకేనా, అలాగా. సో ఇది అవుట్ పారామీటర్. సో రిజల్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ అడిషన్ 2 ఇన్ పారామీటర్స్ ఉన్నాయి, ఒక అవుట్ పారామీటర్. ఈ రిజల్ట్ ఎవరైతే ఈ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నారో దానికి వెళ్తుంది ఈ రిజల్ట్. సో మనం ఏం చేయాలా, ఆ పారామీటర్కి మనం వాల్యూ అసైన్ చేసి పెట్టాలి. ఏదైతే రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మన రిక్వైర్మెంట్కి అది మనం పాస్ చేస్తాం. సో వాల్యూ తీసుకోవడం ఒకటి, స్టేటస్ రీడ్ అవ్వడం ఒకటి. ఎవరు ఒకసారి సిస్టమ్ 1లోకి వెళ్ళండి, సెక్షన్ సిస్టమ్ 1. ఓకే, ఇక్కడ పీ రిజల్ట్ అనేది అవుట్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు 0 1 అని, ఐ మీన్ ఎక్సెప్షన్. సిస్టమ్ 2లోకి వెళ్ళండి, ఇక్కడ పీ నేమ్ కూడా ఇచ్చారు కదా అవుట్ రావాలంటే, అదే డిస్ప్లే అవ్వాలని చెప్పి డిబిఎంఎస్లో. మరి 0 ఒకటే ఇది రావట్లేదు, రాదా? అంటే ఇప్పుడు అందులో వచ్చేసి అవుట్ రావాలని చెప్పి ఇచ్చారు, దానికి బదులు ఇక్కడ వి నేమ్గా వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాం కదా. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓన్లీ రిజల్ట్ అనేది మాత్రమే వస్తుంది, ఇక్కడ డిస్ప్లే అవ్వాల్సిన వాల్యూ రావడం లేదు కదా. ఎక్కడ డిస్ప్లే చేయాల్సిన వాల్యూ? ఒకసారి సిస్టమ్ 2లోకి వెళ్ళండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి ఈ కోడ్ అంతా అన్న. ఇప్పుడు 0 ఒకటే వచ్చింది కదా, డిబిఎంఎస్ అనేది కూడా డిస్ప్లే చేయాలి కదా అందులో ఉండే కంటెంట్ ఏదైనా. అది చేసింది కదా రిజల్ట్ కోలన్ అదేనా? ఈ వి నేమ్ అనేది ఐ మీన్ ఇది వేరియబుల్లో ఉన్న వాల్యూకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఆ వేరియబుల్లో ఏముంది ఇప్పుడు, సో ఇది ఎగ్జిక్యూట్ చేసి కాపీ చేసిన వాల్యూ ఉంటుంది. ఐదర్ 1 0, ఆ రెండింటిలో ఒకటే ఉంటుంది. 0 ఉంటుందా 1 ఉంటుంది. సో అవి మాత్రమే డిస్ప్లే అవుతుంది. వేరియబుల్ అంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, తను అడిగేది నేమ్ వచ్చింది కదా లాస్ట్ టైం, అలాగా రాదా అనేసి అడుగు. నేమ్ మనం రిజల్ట్ ఇక్కడ అవుట్ పారామీటర్ వేర్ క్యారెక్టర్ పెట్టి ఓకే ఇదో ఇక్కడ రిజల్ట్లో నేమ్ ఏదైనా ఉండలే, ఓకే వదిలేసి. సో ఇక్కడ కనుక మనము వి__ ఏదైతే రిజల్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అసైన్ చేసి పెట్టుకొని ఉంటే ఆ వాల్యూ అక్కడికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఏముండాలి, ఇక్కడ 1 ఉండకూడదు. సో నో డేటా, ఏదో ఒకటి నో డేటా. మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ పీ రిజల్ట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కదా, 0 ఇచ్చారు. ఇంతకు ముందు కాదు, అంతకు ముందు అప్పుడు ఈ నేమ్ అనేసి ఇచ్చినాను అన్నమాట. ఈ నేమ్ ఇప్పుడు నేను దీన్ని నేను కంపైల్ చేస్తున్నా. సో నో ఎర్రర్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, ఆ వేరియబుల్ ఎలా ఉండాలా, వేర్ క్యారెక్టర్ ఉండాలా, వేర్ క్యార్ 2 ఆఫ్ 20. ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను 1 2 3 1 2 3 ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ ఏదవుతుందో ఈ వేరియబుల్ వచ్చి కాపీ అయ్యింది. ఇక్కడ ఏం చేసినాను నేను, ఈ నేమ్ సరే ఈ నేమ్ ఉంటే ఏదైతే అది అంతే కంటెంట్, అది సింగిల్ కోర్స్ కాన్స్టెంట్. సో యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ ఎవడో ఎక్స్ అదే 7902 ఎవడు ఫోర్డ్ 7788 అదే ఏదో 1 2 3 4 5 పెట్టినా
ఏమవుతుంది? నో డేటా. నో డేటా ఎందుకు వెళ్ళింది? ఇక్కడ నుంచి అది ఇంటరప్ట్ అయ్యి ఇక్కడ నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ వచ్చింది. నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడికి వెళ్ళింది, ఎక్సెప్షన్కి వెళ్ళిపోయింది. ఎక్సెప్షన్లో మనం ఏం అసైన్ చేసినాం? ఆ పారామీటర్కి నో డేటా అని అసైన్ చేసినాం. సో అది రిటర్న్ అంతే. సో మనం ఇక్కడ ఏదైతే అసైన్ చేసి పెడతామో ఆ వాల్యూని అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఈ నేమ్ కాకుండా జాబ్ అసైన్ చేయి, ఏదైనా జాబ్ ఉంటే ఏదో సంథింగ్ వేరేది అదే వెళ్తుంది. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, క్లియరా లేదా? క్లియర్ అన్న. ఓకే, సో అది ఇన్ అంటే అర్థమైంది. ఓకే, అవుట్ అంటే అర్థమైంది. సో నెక్స్ట్ ఇన్ అవుట్. సో ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్ అంతే, రిపీటెడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి. సో క్లాస్లో పెట్టిన ప్రతి ఒకటి పేస్ట్ చేసి ఇట్లా అయిపోయింది. ఓకే, సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫెచ్ చేసుకోవాలా. ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలా అనుకుందాం. సో అప్పుడు ఏం కనుక్కున్నాం? సెలెక్ట్ కౌంట్ ఇంటూ v_count కనుక్కొని దాన్ని అవుట్పుట్గా అసైన్ చేసినాం అంతే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఆ ఎంప్లాయీ నెంబర్ సంబంధించి టేబుల్ మొత్తానికి అది నెంబర్ ఆఫ్ రికార్డ్స్. మనం వేరే క్లాస్ పెట్టినంటే అప్పుడు దానికి సంబంధించి. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కునేస్తే అయిపోతాయి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్టర్ ఇన్సెట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో ఇన్ అవుట్. సో ఇది కూడా ఇన్ అవుట్. యూ ఎంటర్డ్ అంత రిజల్ట్. నెక్స్ట్ ఇన్ అవుట్. ఇన్ అవుట్ ఒకటే పారామీటర్ ఇన్ కానీ బిహేవ్ చేస్తుంది, అవుట్ కానీ వస్తుంది. ఒకటే పారామీటర్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది 1 2 3 4 5. సో 1 2 3 4 5 అని ఇవ్వాల్సిన పనిలే. ఒక వేరియబుల్ ఒకటి పెట్టుకొని ఏదది 1 2 3 4 ఈఎంపీ నంబర్ దీన్ని ఇలా పాస్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ పారామీటర్ గాను వేరియబుల్లే, సెకండ్ పారామీటర్లోనూ వేరియబుల్లే. సో ఫస్ట్ పారామీటర్లో మనం వాల్యూ అసైన్ చేసి పెట్టాలి, ఆ వేరియబుల్కి తీసుకుని వెళ్ళాలి కదా. వేరియబుల్లో వాల్యూ ఏదో ఒకటి 7788. అర్థమవుతుందా? సో ఇక్కడ దీనికంటే ముందు కూడా అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, కింద v_emp నంబర్ కోలని స్టార్టింగ్లో చెప్పినాం కదా వాల్యూస్ ఎలా అసైన్ చేయాలా, అంతే. ఇక్కడ లేదు, ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఈ వేరియబుల్ ఏం వాల్యూ ఉంటుంది? 7788 ఉంటుంది. సో అంటే దాని మీనింగ్ ఏంది? ఫస్ట్ పారామీటర్ వాల్యూ 7788. సెకండ్ పారామీటర్ వాల్యూ ఉన్నా లేకపోయినా అది రీప్లేస్ అయిపోతుంది. ఓకే, చూడు ఇక్కడ కావాలంటే v_ename xyz. సో ఇదే నేను ప్రొసీజర్ కాల్ చేయకముందు ఏమవుతుంది, అందులో ఏముంటుంది? v_enameలో xyz. ప్రొసీజర్ కాల్ చేసిన తర్వాత దాంట్లో ఏముంటుంది అంటే ఏమవుతుంది? స్కాట్. ముందేమో xyz ఉంది, తర్వాత స్కాట్. సో ఫస్ట్ పారామీటర్ ఏం చేసినాం మనము? వేరియబుల్లో పెట్టి పాస్ చేసినాం. సో వేరియబుల్స్ ఎట్టన్నా సరే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ వాల్యూ కాకుండా వేరియబుల్లో పెట్టి పాస్ చేసినాం. ఇది అర్థమైందా లేదా? ఇక్కడ అర్థమైందా స్వాతి, సాయి? ఓకే, డైరెక్ట్ వాల్యూ కాకుండా వేరియబుల్లో పెట్టి పెట్టినాం. సో ఇది కూడా ఇంతకుముందు ఏం జరిగిందంటే, అందులో ఒక వాల్యూ పెట్టినా సరే అవుట్ పారామీటర్ ఏం చేసింది? రీప్లేస్ చేసేసింది వాల్యూని. పాత వాల్యూకి పోయి కొత్త వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇలా అయితే కష్టమే. ఒకటే డేటా టైప్ ఉండి రిజల్ట్ ఉంటే ఈజీ అవుతుంది. సో ఇంతకుముందు నంబర్ ఏమైనా అనుకున్నాం, p_number అదైతే స్క్వేర్ ప్రొసీజర్ p_io ఏ పేరైనా పెట్టుకోవచ్చు పారామీటర్, కానీ మీనింగ్ ఫుల్ ఉండాలన్నమాట. p_number
సో ఇన్ నంబర్ ఓకే బాగానే ఉంది, ఇవన్నీ అవసరం లేదు. నాకేం కావాలంటే ఎక్సెప్షన్ కూడా నేనేం పెట్టడం లేదు, ఇదేం లేదు. సో జస్ట్ ఇది శాంపుల్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమో స్క్వేర్ ప్రొసీజర్ p_, నంబర్ ఇన్ నంబర్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నంబర్ తీసుకుని వస్తుంది. బట్ రిజల్ట్ తీసుకుని పోవాలంటే నాకు ఇంకో పారామీటర్ ఉండాలనేసి పెట్టుకున్నాం కదా, p_, రిజల్ట్ అవుట్ నంబర్. ఏం చేసినాం ఇంతకుముందు, p_, రిజల్ట్లోకి అసైన్ చేసినాం. ఎలాగా, p_, నంబర్ ఇంటూ p_, నంబర్, అంతే చేసినాం, అయిపోయింది ప్రోగ్రామ్. సో ఏం చేస్తుంది, మనం ఇక్కడ 4 పంపిస్తే ఇక్కడ దీంట్లో 16 వెళ్తుంది, 16 వెళ్తుంది, వెళ్తూ ఉంది కదా. ఇది 2 పారామీటర్, సపరేట్ పారామీటర్. ఇన్ అవుట్ అని పెట్టి ఒకటే పారామీటర్ పెట్టుకొని ఒకటే పారామీటర్తో హ్యాండిల్ చేసుకోవచ్చు దీన్ని. p_, ఇన్ స్పేస్ అవుట్. సో ఇప్పుడు అవుట్ చేయాలంటే p_, నంబర్ ఏం లేదు, p_, నంబర్ వచ్చేటప్పుడు ఏం వాల్యూ ఉంటుంది, 4 ఉంటుంది. మనకు కాల్ చేసేటప్పుడు 4 పెట్టి పంపిస్తాం. సో ఇక్కడ 4 ఎప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, రైట్ సైడ్ ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది. 4 × 4, లెఫ్ట్ సైడ్ ఏముంది, p_, నంబర్ అదే పారామీటర్ ఉంది. సో అసైన్ చేస్తుంది. ఓన్లీ ఇన్ ఉంటే తప్పు, మనం వేరే అసైన్ చేయొచ్చు. ఇన్ ఉంటే అసైన్ చేయలేము. ఓన్లీ ఇన్ ఉంటే ఆ పారామీటర్ మనం అసైన్ చేయలేము. అవుట్ ఉంటే ఇన్ అవుట్ ఉన్నా సరే అసైన్ చేసుకోవచ్చు. సో ఒకటే పారామీటర్ ఇన్ అవుట్ అంటే వచ్చేటప్పుడు వాల్యూ తీసుకుని వస్తుంది, వెళ్ళేటప్పుడు వాల్యూ తీసుకుని వెళ్తుంది రిజల్ట్ని, ఒకటే పారామీటర్. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ అవుట్ పారామీటర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం వాల్యూ పెట్టి పంపిస్తాము, ఆ వాల్యూ ఈ విధంగా క్యాలిక్యులేట్ అయ్యి రిజల్ట్ని అదే పారామీటర్లో అసైన్ చేసి బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో స్క్వేర్కి కంపైల్డ్. ఇది అర్థమైందా, చూడడానికి ఒకేలాగా ఉంది అనిపిస్తుంది. ఏం లేదు, అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు రైట్ సైడ్ క్యాలిక్యులేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ దానిలో కాపీ అవుతుంది అంతే. అది ఏదన్నా ఉన్నాయి, సబ్ స్ట్రింగ్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, ఆపరేషన్ ఒకటి, క్యాలిక్యులేషన్ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఉన్నాయి. రైట్ సైడ్ క్యాలిక్యులేట్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో కాపీ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ అది వేరియబుల్ అన్నా అయ్యుండొచ్చు, లేదంటే అవుట్ పారామీటర్స్ కానీ అయ్యుండొచ్చు. అసైన్మెంట్ ఈ రెండింటికి అసైన్ చేస్తాం అంతే. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలా, ఒక నంబర్ పెట్టుకోవాలి, p_, నంబర్, ఇవన్నీ ఏంటేమో. p_, నంబర్, ప్రొసీజర్ ఏదది, స్క్వేర్ p, దానికి ఒక పారామీటర్ ఉంది. ఒక పారామీటర్ ఖచ్చితంగా ఇన్ అవుట్ ఉన్నా సరే అవుట్ ఉన్నా సరే వేరియబుల్నే వాడాలా, డైరెక్ట్ వాల్యూ ఇవ్వలేము. డైరెక్ట్ వాల్యూ ఇచ్చినామనుకో బయట వచ్చేటప్పుడు ఏం తీసుకుని వస్తుంది, వేరియబుల్లో పెట్టే తీసుకురావాలి. వేరియబుల్ పెడితే కాపీ చేస్తుంది, వేరియబుల్ పెట్టకపోతే ఎక్కడ కాపీ చేస్తుంది అది. సో ఖచ్చితంగా మనం వేరియబుల్ పెట్టాలా, అవుట్ ఉన్న చోట ఖచ్చితంగా వేరియబుల్ ఉండాలా. సో ఇప్పుడు వేరియబుల్ ఇది ఉంది p_, బట్ వెళ్ళేటప్పుడు వాల్యూ ఏం పెట్టలేదు కదా మనం. p_, నంబర్లో ఇప్పుడు ఏముంది వాల్యూ, pvms _ output dot put _ line ఇది రిజల్ట్ v_no. ఏమైంది, ఏం లేదు, ఏం వాల్యూ పంపించలా. మనం వాల్యూ పంపించుంటే అది క్యాలిక్యులేట్ చేసాం. సో వాల్యూ ఎక్కడ అసైన్ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. బిఫోర్ ఎంత ఉంది, దీని నంబర్ అని పెడదాం, నంబర్, ఇదేంటిది స్క్వేర్, సేమ్ వేరియబుల్. ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ కాకముందు దాని వాల్యూ ఏంటంటే ఓన్లీ నంబరు, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది స్క్వేర్ అయింది. నంబర్ ఎంత 10, దాని స్క్వేర్ ఎంత 100. సో వెళ్ళేటప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది, సో అది ఎగ్జిక్యూట్ అవ్వకముందు దాని వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఏమైంది, ఇక్కడ వచ్చి లోపలికి వచ్చి రీప్లేస్ అయిపోయింది.
లోపల ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యి. సో అర్థమైందా? ఇది ఇన్ అవుట్. ఇన్గానే వెళ్ళింది, వాల్యూ తీసుకుని వెళ్ళింది. అవుట్ వచ్చేటప్పుడు కూడా వాల్యూ తీసుకొని వచ్చింది. ఇన్ అవుట్ పారామీటర్స్. సో ఒక ప్రొసీజర్ ఇలా ఉంది అనుకుందాం. నేను ఇలా కాల్ చేస్తున్నా. ఓకే, Pro 1, Pro 2, Pro 3, తర్వాత దానికంటే ముందు సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, Pro 4 ఇలా ఉంది అనుకున్నాం. ఏం జరుగుతుందంటే బిగిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్. సో తర్వాత ప్రొసీజర్లో దీంట్లో ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాం. ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో ఒక 500 200 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 200 లైన్స్ ఆఫ్ కోడ్ కంప్లీట్ చేసుకుంటారు. అన్ని స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ప్రొసీజర్ 3కి వస్తుంది. సో ప్రొసీజర్ 3లో ఏముంటాయో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో తర్వాత ఇన్సర్ట్ కంప్లీట్ చేస్తుంది, డిలీట్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత ప్రొసీజర్ 4లో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది ఎగ్జిక్యూషన్. ప్రొసీజర్ 1 కావాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో. సో ఎగ్జిక్యూషన్ ఇలా అవుతుంది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదన్నా పెట్టుకున్నాం ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఏ లాజిక్ ఉంటుందో అది కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ ప్రొసీజర్లో ఏముంటుందో లాజిక్ అది మొత్తం కంప్లీట్ చేస్తుంది. సో అలా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇన్ అవుట్ అర్థమైందా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకా. సో సెండింగ్ ఇది స్క్వేర్, ఓకే అర్థమైందా? ఇన్ అవుట్ అర్థమైంది. ఇంతకుముందు ఒక క్వైరీ రాశారు కదా, ఈ నెంబర్ 7788. అవును. అప్ టు 2 times రన్ చేశారు కదా. ఒకసారి XY వచ్చింది, ఒకసారి స్కాట్ అని వచ్చింది. అవును. ఎందుకు ఫస్ట్ టైం XY వచ్చింది? దాంట్లో ఆల్రెడీ ఉంది కదా నేమ్. XY వచ్చిన రికార్డ్కి ఏమో దాని వాల్యూ మనం 1 2 3 పాస్ చేసినాం. ఓకే, ఎంప్లాయీ నెంబర్ 1 2 3 పాస్ చేస్తే ఈ X వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో ఇక్కడ 1 2 3 పాస్ చేసినాను నేను. అప్పుడు దాని వాల్యూ ఏమో X వచ్చింది. కాదు, మీరు 7788 చేసింది కదా రెండింటికి, అక్కడ సేమే కదా పెట్టున్నారు. రేట్న ఫస్ట్ వచ్చేసి అసైన్ చేశాడు కదా, సో దానికోసం నెంబర్ వాల్యూ వచ్చేసింది. తర్వాత ఎగ్జిక్యూట్ చేశాడు ప్రొసీజర్, అప్పుడు అందులో ఉన్న నేమ్ వచ్చింది. XYZ ఎప్పుడు వచ్చి ఉంటుంది అంటే డేటా లేనప్పుడు XYZ వచ్చేది. నేను ఎక్సెప్షన్లో పెట్టినా అది. సో కాబట్టి వచ్చింది. కాదన్నా, మీరు ఫస్ట్ అసైన్ చేశారు. 7788 చెప్పారు. అదా, ఓకే ఓకే. అది 2 నిమిషం చెప్తాను. ఎంప్లాయీ లోడ్ ఎక్కడ ఉందో అది, ఇది ఏది ప్రొసీజర్ అది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్ ఆర్డర్ బై క్రియేటెడ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఏంటంటే ఏదైతే రీసెంట్ క్రియేట్ అయింటుందో అది. ఓయమ్మ, దీంట్లో కూడా ఉందా? వేర్ ఓనర్ సిస్టమ్. అది ఎగ్జిక్యూట్ చేయకముందు వేరియబుల్లో ఈరోజు చేసింది 28 కాదు, నేను డ్రాప్ చేసిన. నాకు అర్థం కదా ఏం చేస్తున్నాను నేను. ఆబ్జెక్ట్స్ ఇది ఏ పేరు ఇది? ఓకే ఓకే, ఇదేనా ఇది 28 ఈరోజు చేసింది అక్కడ. సరే ఓకే, వదిలేసే. అది ఉందా? అది EMP లోడ్ PRC ఏదో ఉంది. EMP _ లోడ్ _ PRC ఉందా? ఇదేనా? షిఫ్ట్ 4 ఒకటే షిఫ్ట్ 4. ఓకే, ఇదేనా కోడ్?
ఓకే పక్కన పెడదాము. ఇదే నేను ఎలా ఎగ్జిక్యూట్ చేసినాను దీనికి ఒక ఇన్ పారామీటర్ ఉంది, ఒక అవుట్ పారామీటర్ ఉంది. సో నేను ఏం చూపించాలి ఆడ ముందు XYZ అసైన్ చేసుకున్నాను. డిక్లేర్ v_e_name v_e_name var_2 of 20. ఇక్కడ నేను XYZ పెట్టిన XYZ begin end. సో ఇక్కడ 7788 కామా v_e_name పెట్టిన, ఇంతే కదా పెట్టినాను. కింద dvms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ e_name ఇది v_e_name. సో దీన్ని నేను ప్రింట్ చేస్తే ఏమొస్తుంది దాంట్లో? ఓకే, సో నేను అదే చెప్పింది, ప్రోగ్రామ్ని రీడ్ చేయమన్నా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? డిస్ప్లే చేయడం. డిస్ప్లే చేసేటప్పటికి ఆ వేరియబుల్ ఏం వాల్యూ ఉంటుంది? రెహనా ఏముంటుంది దాంట్లో? అదే ప్రింట్ అవుతుంది. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటుందో అదే ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి v_result సెకండ్ పారామీటర్లో ఏం పెట్టినాము? v_e_name పెట్టినాము. v_e_name ఇక్కడికి వచ్చిందా? సో ఆ తర్వాత ప్రింట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అక్కడ? స్కాట్. ఇప్పుడు అర్థమైందా? నీ డౌట్ క్లియర్ అయిందా లేదా? క్లియర్. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి దానికంటే ముందు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్, చేయలేము కదా. ఆ స్టేట్మెంట్ అప్పుడు పైనుంచి కిందకి అంతే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది, టాప్ డౌన్ అప్రోచ్. ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అందులో ఏ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ. సో జస్ట్ నేను ఎందుకు చెప్పినానంటే అందులో ఏ వాల్యూ ఉన్నా సరే అది రీప్లేస్ అయిపోతుంది. ఇన్అవుట్ పెట్టేటప్పుడు దాంట్లో వాల్యూ ఉంటుంది, ఏదో ఒక వాల్యూ. సో దాన్ని రీప్లేస్ చేస్తుంది అని దానికోసం చెప్పినాను అంతే. సో అందులో ఏదన్నా ఉన్న వాల్యూ అది వెళ్ళి కొత్త వాల్యూ వస్తుంది. సో ఇది పంపించేటప్పటికి దానిలో వాల్యూ XYZ ఉంది, అయినా సరే అది రీప్లేస్ చేసింది కదా స్కాట్తో. సో అది సాయి, నీకేం డౌట్స్ రాలేదా? సాయి కృష్ణ. ఓకే, సో నెక్స్ట్ అవి ఇన్ అవుట్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా మనం ప్రొసీజర్స్ పెద్దగా రాయము. వాల్యూ ఉండాలా, ఏదో ఒక టేబుల్లో ఏదో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే వాల్యూస్ ఉండాలా. సో నాట్ బ్యాడ్. అన్ని ప్యాకేజెస్లోనే ఉంటాయి. ఒక ప్రొసీజర్ ఉంది, ఇది టైప్ నీకు తెలియదు, తర్వాత కాదు శాంపుల్ చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉంది కదా డీలో. కోడ్ చూసి భయపడకూడదు. ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నది అది తర్వాత ఏముండదు అక్కడ. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అంతే. అన్నీ ఉంటాయి. ఏముంటుంది సార్? ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ ఎర్రర్ బఫ్ అని రెడ్ కోడ్ అని రెండు ఉన్నాయి, రెండు అవుట్ పారామీటర్లే. సో మేము ఎందుకు రాస్తామంటే ఈ ఎర్రర్ బఫ్ రెడ్ కోడ్ ఏం ఎర్రర్ వచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది అంటే దీనిలో మేము 3 టైప్స్ పెట్టుకుంటాం. నంబర్ని జీరో ఇనిషియలైజ్ చేసి పెట్టి అది సక్సెస్ కోసం 0 అసైన్ చేసి పెట్టుకుంటాం. కనబడుతుందా అక్కడ? సరే, ఓకే. సో ఈ విధంగా అవుట్ పారామీటర్, ఎందుకంటే
ఏమైనా ఎర్రర్ వచ్చింటే ఎర్రర్ బఫ్ అనేది ఏమైనా ఎర్రర్ వచ్చింటే అందులో ఏదైనా వాల్యూ పెడతాం. ఎక్సెప్షన్ వెళ్ళి ఏం ఎర్రర్ వచ్చిందో అదాన్ని అసైన్ చేసి పెడతాం. రెడ్ కోడ్ 0 స్టార్టింగ్లో పెట్టి ఎండుకు వేయడానికి 1. సో ఇది కానీ నల్లు ఉంటే దాని మీనింగ్ ఏమంటే ఏం ఎర్రర్ లేదని. సో ఎర్రర్ వచ్చింటే ఏం ఎర్రర్. ఇక్కడ 0, 1 చూపిస్తాం అంతే. 1 వచ్చింది అనుకో ఎర్రర్, బట్ ఏం ఎర్రర్. ఈ ఫస్ట్ పారామీటర్ ఎక్సెప్షన్లో వెన్ అదర్స్లో వచ్చినాము. ఇది ఎర్రర్ అనమాట. ఓకేనా, ఇది ఎర్రర్ వైల్ సెండింగ్ ఈమెయిల్. అర్థమవుతుందా? అవన్నీ చిన్న చిన్న లాజిక్స్ ఒకటి చూసుకుంటే వెళ్తే సరిపోతుంది. సో దీనికి కూడా సేమే. అవుట్ పారామీటర్స్ ఇవి. ఇన్ పారామీటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకో, వేరే ప్రెస్ చేసుకో. దీనికి అవుట్ పారామీటర్, ఇన్ పారామీటర్. ఎల్ ఇంప్లిమెంటెడ్ డేస్, ఇన్ పారామీటర్ 2 అవుట్ పారామీటర్. సో ఇవన్నీ రియల్ టైం మనం రాసిన అలాంటివి. ఎల్ ఇంప్లిమెంటెడ్ డేస్. సో చేసిన వాళ్ళందరూ ఓకే. సో బిఐ కాకుండా డేటా ఇంటెన్సిటీ, డిఐ అంటే డేటా ఇంటెన్సిటీ ఎవరో పెట్టినారా? ఎవరు? సప్లయర్. ఇంకా ఎర్రర్ బఫర్ రెడ్ కోడ్. ఒరాకిల్ యాప్స్ ఉంటుంది, అందులో ఎర్రర్ బఫర్ రెడ్ కోడ్ పెట్టుకోవాలి. సో ఇవి వెండర్ బ్యాంక్ అకౌంట్ ఇంపోర్ట్. వెండర్ బ్యాంక్ అకౌంట్ ఇంపోర్ట్ అంటే వెండర్ అంటే ఎవరు? షాప్. వాడి బ్యాంక్ అకౌంట్ని ఇంపోర్ట్ చేసి ఆడ పెడతాం, వేరే టేబుల్లో పెడతాం. సరే ఓకే, నేను చూపిస్తాను తర్వాత కూడా వేరేటివి ఉంటాయి. $59.60 అనేసి ఉంటుంది. రికార్డ్ లాంగ్వేజ్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ కావాలంటే అది. ఆర్చ్ స్టేజింగ్ టేబుల్ రకరకాలు ఉంటాయి టేబుల్స్ అనుకున్నాం. ఏ టేబుల్ ఉంటే ఆ టేబుల్ డేటా, ఆపరేటింగ్ యూనిట్ ఐడి ఏది, ఇవన్నీ ఎక్కడ యూజ్ చేయాలో అన్నీ యూజ్ చేస్తుంటారు. సో ఇది రిజల్ట్ బయట వెళ్తుంది. అంటే ఎర్రర్ వచ్చినప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది, ఇనిషియల్గా అందులో ఏం పెట్టము, నల్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెప్షన్కి వెళ్తుందో అక్కడ అదేం చేసి పెడతాము. ఎప్పుడు ఆ ఎర్రర్ బఫ్ అవుట్ అనేది నో డేటా ఫర్ ద ఫెచ్. ఎప్పుడు నో డేటా ఫౌండ్ అయింది అనుకో, అప్పుడు డేటా లేదు, దాంతోపాటు ఎస్క్యూఎల్ చేయాలి. అదర్స్ ఇంక వేరే ఏదైనా ఎర్రర్ అయింది అనుకో, అప్పుడు అనేబుల్ టు గెట్ ఎస్క్యూఎల్ చేయాలి. సో దాంతోపాటు నంబర్ కూడా ఉంటుంది. సో నంబర్ను కూడా చేసేసుకుంటాం. సో ఇది పారామీటర్స్. ఓకేనా.
ఇన్ అవుట్ చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్స్ ఇవి లేకుండా ప్రొసీజర్స్ రాయం, PLSQL పెద్దగా రాయం ఏమి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి? యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి? సో యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసేటప్పుడు పెట్టింటామే p_emp నంబరు, p_result, వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటాము. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం పాస్ చేస్తాం కదా, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఫార్మల్ పారామీటర్స్ ఏదన్నా ఉండొచ్చు, ఎనీ నంబర్. సో యాక్చువల్ పారామీటర్ ఒకటే ఉంటుంది. అర్థమైంది? యాక్చువల్గా ప్రొసీజర్కి ఉన్న పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం వాల్యూ పాస్ చేస్తాం కదా, వీటిని ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్ ఏంది ఇక్కడ 7788. సో ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే, సో ఇలా ప్రొసీజర్ నేమ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ రిజల్ట్, ఇలా పేరుతో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ యాక్చువల్ పారామీటర్ రెఫరెన్స్ టు 7788, ఈ యాక్చువల్ పారామీటర్ రెఫరెన్స్ టు దిస్. ఓకే, ఈ పారామీటర్లో సో దీనివల్ల యూజ్ ఏమంటే, ఇంతకుముందు పెట్టినప్పుడు ఫస్ట్ పారామీటర్ 7788 పెట్టాలా, ఈ నేమ్ ఎట్లే పెట్టాలా. సో ఇది ఇలా అన్నాం అనుకో, దీని మీనింగ్ ఏమంటే ఎట్లానే పెట్టుకోవచ్చు, ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ యాక్చువల్ పారామీటర్లో ఈ పారామీటర్ ప్లేస్లో ఇది, ఈ యాక్చువల్ పారామీటర్లో ఈ పారామీటర్ ప్లేస్లో ఇది. సో ఇప్పుడు కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిందా ప్రాపర్గా? సో యాక్చువల్ పారామీటర్, ఫార్మల్ పారామీటర్, ఆర్గ్యుమెంట్ అన్న పారామీటర్ అన్న ఒకటే. యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఫార్ములా ఆర్గ్యుమెంట్. సో ఇంతకుముందు పెట్టినాము ఎలాగా ఇది సేమ్ 7788 కామా p_emp ఇలా. దీన్ని ఏమంటారంటే పాస్ బై వాల్యూ అంటాం. పాస్ బై వాల్యూ అంటే ఏమంటే, సో వాల్యూస్ పాస్ చేస్తాము, సేమ్ సీక్వెన్స్లో పాస్ చేస్తాం. ప్రొసీజర్కి ఏ విధంగా పారామీటర్ సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్లో పాస్ చేస్తాం. పాస్ బై వాల్యూ. పాస్ బై రెఫరెన్స్ అంటే ఏమంటే, యాక్చువల్ పారామీటర్ని నేను మెన్షన్ చేస్తూ వాల్యూని రెఫరెన్సింగ్ ఇస్తాం. సో ఈ విధంగా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎనీ ఆర్డర్లో వీ కెన్ ఎగ్జిక్యూట్. అర్థమవుతుందా? పాస్ బై వాల్యూ అంటే యాక్చువల్ పారామీటర్ నేమ్ చెప్తాం కాబట్టి ఈ పారామీటర్ నేమ్ వాల్యూ ఇది. ఓకేనా? ఈ పారామీటర్ నేమ్కి వాల్యూ ఇది. సో ఇలా పెట్టుకుంటాం. సో అది కాకుండా మనకు పారామీటర్కి డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఎలా అసైన్ చేసుకోవచ్చు అంటే, సో ఈఎంపీ నంబర్ ఉంది, ఈఎంపీ నంబర్ ఇన్ నంబర్ స్పేస్ ఇచ్చి డిఫాల్ట్ ఏదో సంథింగ్ 7902 అనుకుందాం. డిఫాల్ట్ 7902, ఈఎంపీ నంబర్ ఇన్ నంబర్ డిఫాల్ట్ 7902. ఇలా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎప్పుడు పిక్ చేస్తుంది అంటే, అది ఇలా పెడితే కుదరదు. అప్పుడు పాస్ బై వాల్యూతో మనం ఎగ్జిక్యూట్ చేయలేము. అర్థమవుతుందా? డిఫాల్ట్ వాల్యూ వస్తుంది కదా అనుకుంటే కుదరదు. ఏం చెప్పింది? రాంగ్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఎందుకు చెప్పింది అంటే, ఇది ఫస్ట్ దాని 2 పారామీటర్స్ ఉన్నాయి. పాస్ బై వాల్యూతో నాట్ పాసిబుల్. డిఫాల్ట్ వాల్యూ ఇలా అసైన్ చేస్తాము. ఎనీ పారామీటర్కి డిఫాల్ట్ వాల్యూ ఇలా అసైన్ చేస్తాం ఇన్ పారామీటర్కి. ఓకే, p_emp నంబర్ ఇన్ నంబర్ డిఫాల్ట్ 7902. ఓకే, సో పాస్ బై వాల్యూతో కుదరదు. అప్పుడు పాస్ బై రెఫరెన్స్తోనే వెళ్ళాలి. పాస్ బై రెఫరెన్స్లో కూడా అది ఎప్పుడు వెళ్తుందంటే, మనం స్కిప్ చేసినప్పుడే. ఈ పారామీటర్ నేను ఇవ్వడం స్కిప్ చేస్తేనే ఆ వాల్యూ తీసుకుంటారు. సో ఇప్పుడు ఎంత 4 ఎలా తీసుకునింది? డిఫాల్ట్ వాల్యూ 7902 తీసుకునింది. నేనేం పంపించలేదు ఇక్కడ వాల్యూ. సో ఫస్ట్ పారామీటర్ నేను వాల్యూ ఇవ్వాల. ఇది p_result మాత్రమే పాస్ చేసిన. p_result
p_emp నెంబర్ నేను పాస్ చేయలేదు. పాస్ చేయకపోయినా సరే అది డిఫాల్ట్ వాల్యూ ఉంది కాబట్టినే అది తీసుకునేది. డిఫాల్ట్ వాల్యూ లేదనుకో అవ్వదు. ఓకే, డిఫాల్ట్గా అది నల్ ఉంటుంది దానికి. అర్థమైందా? యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంది, క్రియేట్ ఆర్ రీప్లేస్ పెట్టినప్పుడు పారామీటర్స్ ఉంటాయి చూడు, వాటినే యాక్చువల్ పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ కూడా డిఫాల్ట్ వాల్యూ కావాలంటే డిఫాల్ట్, ఏది కావాలంటే అది. ఫార్మల్ పారామీటర్స్ అంటే ఈ విధంగా 20 ABCD లేదంటే వాల్యూస్ పంపిస్తాం చూడు, వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటే. పాస్ బై వాల్యూస్ అంటే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, పాస్ బై వాల్యూ అంటే ఇలా ఉంటుంది. పాస్ బై రెఫరెన్స్ అంటే యాక్చువల్ పారామీటర్ నెంబరు. సో ఈ సింబల్స్, ఈ ఆపరేషన్ తర్వాత వాల్యూ. సో దాని మీనింగ్ ఏమంటే పారామీటర్స్ ఎక్కడన్నా ఉంది ఆ పారామీటర్ వాల్యూ ఇది అని. ఈ పారామీటర్ వాల్యూ 20, ఈ పారామీటర్ వాల్యూ 20. సో ఇలా జంబులు కూడా చేయొచ్చు ఇక్కడ. సో రివర్స్ చేసినాం కదా, ఇది కూడా పాజిటివ్గా. ఓకే, సో వీ కెన్ యూజ్, దీనివల్ల బెనిఫిట్ కూడా ఏముంది, వీ కెన్ యూజ్ డిఫాల్ట్ పారామీటర్ ఆల్సో when we skip pass the parameter. సో డిఫాల్ట్ పారామీటర్ ఉన్న పారామీటర్ మనం స్కిప్ చేస్తే ఏమవుతుందంటే డిఫాల్ట్ వాల్యూని తీసేసుకుంటాం. డిఫాల్ట్ వాల్యూ వీ కెన్ సెట్ డిఫాల్ట్ వాల్యూ టు ద పారామీటర్. సో ఎలాగా ఇలా డిఫాల్ట్ 1000 మనం ఇవ్వనప్పుడే అది డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటారు. అది కూడా ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలా, పాస్ బై రెఫరెన్స్తోనే ఉండాలి. పాస్ బై వాల్యూతో కుదరదు. పాస్ బై వాల్యూ అంటే ఏమంటే ఒకటే సీక్వెన్స్. ఇలాంటిది ఎక్కడ చూసినా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు చూసినాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ పక్కన బ్రాకెట్లో కాలమ్ నేమ్స్ పెట్టినాం అనుకో, ఎనీ ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, స్కిప్ కూడా చేసుకోవచ్చు. అదే మనం ఒక టేబుల్ నేమ్ పక్కన కాలమ్ నేమ్స్ ఇవ్వలేదనుకో, ఆ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇది కూడా సిమిలర్. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అన్ని వాల్యూస్ పాస్ చేస్తే ఓకే, కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది, డిఫాల్ట్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే పాస్ బై రెఫరెన్స్. సో టాస్క్ 1, రైట్ ఏ ప్రొసీజర్ టు యాక్సెప్ట్ డిపార్ట్మెంట్ నంబర్ అండ్ రిటర్న్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ గివెన్ డిపార్ట్మెంట్. అంటే ఏం చేయాలా, డిపార్ట్మెంట్ నెంబర్ని పాస్ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తీసుకురావాలి. ఓకేనా? అంటే ఇన్ పారామీటర్ ఏమో డిపార్ట్మెంట్ నెంబరు, అవుట్ పారామీటర్ ఏమంటే నంబర్, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఆ నంబర్. టాస్క్ చేస్తే వస్తుంది, రాలేదు చేయలేదు అనుకో రాదు. సో తర్వాత రైట్ ఏ ప్రొసీజర్ టు యాక్సెప్ట్ 3 ఇన్ పారామీటర్స్. 3 ఇన్ పారామీటర్స్ అంటే 2 1 5 1 4 1 పాస్ చేస్తే రిజల్ట్ అంటారు. మల్టిప్లికేషన్ చేసి రిజల్ట్ ఇన్ అవుట్ పారామీటర్. సో ఓకే, ఒక లాస్ట్దేమో ఇన్అవుట్ పారామీటర్ పెట్టుకోవచ్చు. లాస్ట్ పారామీటర్ ఇన్అవుట్ పారామీటర్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసేదాం 2 5 ఈ విధంగా. సో ఇన్ పంపించేటప్పుడేమో 4 పెట్టుకొని వెళ్తుంది v_result. రిజల్ట్ వచ్చేటప్పుడేమో 40 వస్తుంది. ఓకే, అది టాస్క్ 3, క్రియేట్ ఎ ప్రొసీజర్ టు లోడ్ డేటా ఇంటూ సేల్స్ టేబుల్ అండ్ అప్డేట్ ఐటమ్స్ టేబుల్. సో ఐటమ్ టేబుల్లో క్రియేట్ చేస్తాము. ఓకేనా, సేల్స్ టేబుల్ క్రియేట్ చేస్తాము. ఐటమ్ టేబుల్లో డేటా ఏముంటుందంటే ఐటమ్స్. సో మీ షాపే, మీకు షాప్ ఉంది, మీ షాప్లో ఏ ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత సేల్స్ అంటే ఏంటంటే డైలీ జరిగే సేల్స్. ఓకేనా, ఐటమ్ ఉంది, సేల్స్ జరుగుతూ ఉంటాయి కదా, డైలీ సేల్స్ జరుగుతూనే ఉంటాయి. ఐటమ్ ఒక రికార్డ్ ఉంటుంది ఐటమ్ టేబుల్లో. ఓకే, మౌస్ అనేది ఒక రికార్డే. సో ఆ రికార్డ్ కోసం సేల్స్ టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉండొచ్చు. సో మన దగ్గర 100 మౌసెస్ ఉంటాయి. ఈరోజు ఒక 4-5 కస్టమర్స్ వచ్చినారు, 4 కస్టమర్స్ వచ్చినారు, 4 తీసుకుని వెళ్ళారు. రిమైనింగ్ మన దాంట్లో ఎన్ని ఉంటాయి, 96 ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలి. చేసి ఐటమ్ నేమో క్వాంటిటీ పంపిస్తాం. ఐటమ్ నేమో క్వాంటిటీ పంపిస్తే అదేమవ్వాలా, సేల్స్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి.
ఇందులో ఏముంది, ఐటమ్ కాస్ట్ ఉందా, అవైలబుల్ క్వాంటిటీ ఉందా, ఐటమ్ నేమ్ ఉంది. సో ల్యాప్టాప్ ఉంది, 10 ఉన్నాయి, ఒక్కొక్కటి 50,000 అనుకుంటే, సో నేను సేల్స్ ల్యాప్టాప్ 2 అన్నానా. ల్యాప్టాప్ 2 అంటే ఏమనంటే 2 సేల్స్ జరిగింది అని. సో ఈ సేల్స్ టేబుల్ ఏం చేయాలంటే ల్యాప్టాప్ సేల్ క్వాంటిటీ 2, టోటల్ కాస్ట్ ఎంత అయింది క్యాలిక్యులేట్ చేయాలా. ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలా. దీనికోసం దీని కాస్ట్ కనుక్కోవాలి కదా. సెలెక్ట్ ఐటమ్ కాస్ట్ ఫ్రమ్ ఐటమ్ టీ టేబుల్ వేర్ ఐటమ్ నేమ్ ఈక్వల్ టు ల్యాప్టాప్. అప్పుడు ఏమొస్తుంది మనకు 50,000 వస్తుంది. సో ఆ 50,000 తీసుకుని వచ్చి ఈ పారామీటర్ ఉంటుంది కదా 2, దాంతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఆ రిజల్ట్ తీసుకుని వచ్చి ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇది 6 డేట్ అంటే ఈరోజు డేట్, ఈరోజు జరిగిందని, ఏ రోజు జరిగింటే ఆ రోజు. సో ఇది ఒక టాస్క్. సో ఇంత అయిపోయింది, ఇంకా ఉంది ఓయమ్మ అనుకుంటా ఇక్కడికే. ఓకే, నెక్స్ట్ ఏది ఇన్ అవుట్ చెప్పింది, గంట అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టాస్క్లో? హలో హలో సేల్స్ లో ఒకసారి మార్చుతుందా టాస్క్ సేల్స్? సో ఓకేనా, ఫస్ట్ ఐటమ్ టేబుల్లో ఇన్సర్ట్ చేసి పెట్టుకుంటాం ముందే డేటా. అంటే మన షాప్ ఉంది రెడీగా, మన ఐటమ్స్ పెట్టుకున్నాం. ఓకేనా, ఐటమ్స్ మీరు మీ ఇష్టం ఏ ఐటమ్స్ అన్నా పెట్టుకోండి. ఇందులో సింపుల్గా ఒక 3 కాలమ్స్, ఐటమ్ నేమ్, అవైలబుల్ క్వాంటిటీ, ఐటమ్ కాస్ట్. సింపుల్. మీరు షాపు కిరాణా షాప్ పెట్టుకున్నారు. సో సోప్స్ తీసుకొచ్చినారు. ఎన్ని సోప్స్ ఉన్నాయి? సంతూర్ సోప్స్ ఒక 50 తీసుకొచ్చినారు. ఒక్కొక్క దానికి ఒక 30 or 40 కాస్ట్. నేను వచ్చినాను మీ షాప్కి, సోప్స్ 2 ఇవ్వు అంటాను, లేదా సోప్స్ 10 ఇవ్వు అంటాను. అంతే కదా నేను చెప్తాను, ఇంకేం చెప్పాను కదా. నువ్వేం చేయాలా, ఇస్తావు సోప్స్ ఇస్తావు, ఎంత 60 రూపీస్ ఇవి అంటావు. నేను 2 సోప్స్ అంటే నువ్వేమంటావు 60 రూపీస్ ఇవ్వంటావు. అంతే కదా. నేను 2 రూపీస్తో పాటు ఎంత ఇస్తాను నేను చెప్పేస్తానా? లేదు కదా. నేను ఏం ఆర్డర్ ఇస్తానో సోపు 2 ఇవ్వమంటాను. సో అదే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ పారామీటర్స్ ఏమంటే సోపు 2. సో నీ టేబుల్లో సోప్ ఉంటుంది. ఏం సోప్ ఉంటుంది? సంతూర్ సోపు. ఎన్ని ఉంటాయి? ఒక 50 ఉంటాయి. దాని కాస్ట్ ఎంత? ఒక్కొక్కటి 30 రూపీస్ అనుకుందాం. ఓకే, 30 రూపీస్. నేనేమి వస్తాను నీ షాప్కి వచ్చి సంతూర్ సోపు 2 అంట. సంతూర్ సోప్ 2 అన్నాం కానీ ఏం చేస్తావు? 60 రూపాయలు ఇవి అంటావు. ఎలా అనుకున్నావు? 60 రూపీస్ అడుగుతావు. ఎలా అడుగుతావు? దాని సోప్ వాల్యూ నీకు తెలుసు కాబట్టి సో కాబట్టి ఐటమ్ టీ టేబుల్లోనే ఐటమ్ కాస్ట్ కూడా ఉండాలి. సో నీ మైండ్ కాదు, ఇది సిస్టమ్ కదా. నీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్ కాస్ట్ ఎంత సిస్టంలో ఉంటుంది, టేబుల్లో ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఏం చేస్తాం, సంతూర్ సోపులు నా దగ్గర 50 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో 30 రూపాయలు. సో నేను తీసుకున్న తర్వాత ఏం చేయాలి నువ్వంటే, ఇక్కడ సోపు అనేది ఒక ఎంట్రీ ఉండాలా. సంతూరు ఎన్ని సేల్ చేసినావు? 2 సేల్ చేసినావు. ఎంత అయింది దాని వాల్యూ? 60 రూపీస్ అయింది. ఎలా క్యాలిక్యులేట్ చేసినావు అంటే, ఈ టేబుల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఉంటావు. సెలెక్ట్ ఐటమ్ అండర్స్కోర్ కాస్ట్ ఇంటూ మ్యాండేటరీ, ఇంటూ మీరే రాసుకోవాలి, నేను ఏం చెప్పను. ఫ్రమ్ ఐటమ్ టీ టేబుల్ వేర్ ఐటమ్ నేమ్ ఈక్వల్ టు ఇది సింగిల్ కోర్స్లో సంతూర్. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఏమొస్తుంది? ఆ వేరియబుల్లోకి 30 వస్తుంది. ఇందులో ఎగ్జాంపుల్లో v_ కాస్ట్ అనుకున్నాం. v_ కాస్ట్ ఇంటూ p_ ఆర్డర్ క్వాంటిటీ. ఏం చేయాలా? v_ కాస్ట్ ఎంత? 30 ఇంటూ p అంటే పారామీటర్నే అంతే. p_ ఆర్డర్ క్వాంటిటీ ఏమొస్తుంది? ఆ రిజల్ట్ని తీసుకుని వెళ్ళి దీన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు
టోటల్ కాస్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు పెట్టేయాలి. అర్థమైందా సాయి? అర్థమైందా? ఓకే. సో లాస్ట్ కాలం ఏమంటే సేల్ డేట్ అంటే ఏ రోజు జరిగిందని తెలుసుకోవాలనుకున్నప్పుడు సేల్ డేట్ నార్మల్గా కరెంట్ టైం స్టాంప్ వాడతాము, ఏ గంట జరిగింది కూడా తెలిసిపోతుంది. బట్ ఓకే సిస్ డేట్ వాడండి. సిస్ డేట్ అంటే ఈరోజు జరిగితే ఈరోజు ఎంట్రీ అయిపోతుంది. రేపు ఎగ్జిక్యూట్ చేసిన ఒక ఇన్సర్ట్ స్క్రిప్ట్ రేపు ఎంట్రీ పడుతుంది. సో ఇది సింపుల్ టాస్క్. దాంతోపాటు ఏం జరగాల, ఈ టేబుల్లో అప్డేట్ చేయాలా. ఎందుకు అప్డేట్ చేయాలా? నువ్వు నాకు 2 అమ్మేసిన తర్వాత 30 ఉంటాయి నీ దగ్గర. సరే 50 ఇది కదా, రెండు సేల్ చేసినావు నాకు. నీ షాప్లో అట్లా 50 ఉండిపోతాయా? 50 - 2 నువ్వు ఎంత అయితే ఆర్డర్ చేస్తావో అది 50 - 2 నువ్వు ఆర్డర్ చేసింది మైనస్ చేయాలి. ఓకేనా? 50 - 2 ఎంత అయింది? 48. ఇది కూడా అంతే. 10 ల్యాప్టాప్స్ ఉన్నాయి. 10 ల్యాప్టాప్స్లో 2 ఆర్డర్ చేసినాము. ఆఫ్టర్ సేల్ ఏమవ్వాలా? ల్యాప్టాప్ 8 50,000 కాస్ట్లో మళ్ళీ ఏం చేంజ్ ఉండదు. ఏదైనా డిస్కౌంట్ అనేది ఏదైనా కాలం పెట్టి డిస్కౌంట్ ఇవ్వడం సపరేట్. సో ఇది ఎంఆర్పి అంతే 50,000. ఈ ఐటమ్స్ మాత్రం రెడ్యూస్ అవ్వాలి, అప్డేట్ చేయాలి. రెడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి? అప్డేట్ చేయాలా, సేల్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇదంతా దాంతోనే పాసిబుల్. ఓకేనా? సో నెక్స్ట్ ఉందా ఓపిక? నాకేం పర్లే. రేపు క్లాస్ ఉంటుంది. రేపు ఉంటారు అవైలబుల్లో మీరు? ఎప్పుడు ఏడుస్తారన్నమాట. ఏంది? రేపు ఉగాది. సారీ ఓకే ఓకే. రంజాన్ పండుగ. ఓకే అయితే సరే అయితే ఉండు. ఉగాది మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇంకొక 1/2 అవర్ ఎంత అవుతుందో అంత. ఓకేనా? ఇప్పుడు దాకా మనం ఏం చేసినాము? ప్లెయిన్ ప్రోగ్రామ్, స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్సే. ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి. సో ప్రతిసారి అట్లా ఎగ్జిక్యూట్ చేయము, కంట్రోల్ చేయాలి ప్రోగ్రామ్ని. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఇఫ్ చూడు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఏదో ఒక వాల్యూ బట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం అన్నమాట. ఇఫ్ కండిషన్ అంటే ఏమంటే మనం ఇంతకుముందు కేస్ స్టేట్మెంట్ చెక్ చేసినాం కదా, సిమిలర్ అనమాట. ఎస్క్యూఎల్లో కేస్ ఉందా, సిమిలర్గా ఎస్క్యూఎల్లో ఇఫ్ కండిషన్స్. ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ దెన్ ఎగ్జిక్యూట్ దీస్ మెనీ స్టెప్స్, నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. అన్నీ చేయాల్సిన పని లేదు, చేయకూడదు. సో మన కండిషన్ బట్టి ఒక్కొక్కటి కంట్రోల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే ఇఫ్ ఒకటే, ఇఫ్ కండిషన్. సో చెకింగ్ బిలో కండిషన్. సో ఈ కండిషన్ శాలరీ <= 2,000 ఎలా చెక్ చేస్తాం PLSQLలో? బై యూజింగ్ ఇఫ్ కండిషన్. <2,000 ఎలా చెక్ చేస్తాం? ఇది ఒక కండిషన్. డిపార్ట్మెంట్ నంబర్ ఇన్ 10, శాలరీ బిట్వీన్. ఇవన్నీ కండిషన్స్ ఎలా చేస్తామంటే ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్స్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దీని లోపలికి వెళ్తుంది, దీనిలో పెట్టిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ దెన్ ఎండ్ ఇఫ్ కండిషన్ దెన్ ఎండ్ ఇఫ్. సో సింపుల్ ఒక ప్రోగ్రామ్ వద్దాము. ఇదంతా వద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఏమైంది? కంపేర్ PRC P_number in number P_number to ఇది 1 పెట్టుకున్నాం. P_number 1 ఫస్ట్ పారామీటర్, P_number 2 in number సెకండ్ పారామీటర్ యాజ్ బిగిన్ ఎండ్. సో నేను ఎప్పుడు సరే ఏ స్టెప్ ఫస్ట్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. DBMS_output.put_
line start. Okay, start ending లో end. ఓకేనా? సో కంపేర్ చేస్తాను నేను. if bracket open close then end if bracket open ఉన్నది ఓకే, బ్రాకెట్ అనేది మ్యాండేటరీ కాదులే. నెంబర్ 1 ఈక్వల్ టు p అండర్స్కోర్ నెంబర్ 2. నేనేం చెక్ చేస్తున్నాను, 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, 2 ఈక్వలా అని చెక్ చేస్తున్నాను. సో dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దీని లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, 2 ఒకటే వాల్యూ పాస్ చేస్తేనే సాటిస్ఫై అవుతుంది. అర్థమవుతుందా? ఈ 2 ఒకటే పాస్ చేస్తేనే అది సాటిస్ఫై అవుతుంది. p అండర్స్కోర్ నెంబర్ 1 ఈక్వల్ టు p అండర్స్కోర్ నెంబర్ 2. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, అది ఈక్వల్ అని నేను ప్రింట్ చేయాలి. ప్రోగ్రామ్ కంపైల్ అయింది. కంపైల్ దీనికి అవుట్ పారామీటర్ లేదు కాబట్టి exec చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. exec స్పేస్ 50,50 ఏంది పాస్ బై వాల్యూ 50,50 ఏమవుతుంది, స్టార్ట్ ఈక్వల్ స్టార్ట్. ఏమైంది, ఫస్ట్ స్టెప్ ఏముంది, dbms అండర్స్కోర్ ఇది ఉంది. తర్వాత ఏముంది, ఇఫ్ ఉంది. ఇఫ్ అంటే ఏమంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అయితే లోపలికి వెళ్ళింది. ఇఫ్ 50 ఈక్వల్ టు 50, 50 ఈక్వల్ టు 50 అంటే ఏంది, ట్రూ ఉంటే లోపలికి వెళ్తుంది, ట్రూ అయితే లోపలికి వెళ్తుంది. సో వెళ్ళింది. తర్వాత ఏమైంది, ఇది ఎండ్ అని పెట్టాలి, అది కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే, స్టార్ట్ అయ్యింది, ఈక్వల్ అయ్యింది, ఎండ్ అయ్యింది. సో ఇప్పుడు 50 అని పెడితే 51 వచ్చింది. ఏమైంది, స్టార్ట్ ఎండ్. ఎందుకంటే ఇది సాటిస్ఫై అవ్వలే. 50 ఈక్వల్ టు 51 ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయిపోతే దాని మీనింగ్ ఏమంటే దీని లోపల ఉన్న స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా? కంట్రోల్ ఇప్పుడు కంట్రోల్ చేసినాం. సో ఇది సాటిస్ఫై అయితేనే దీని లోపల పెట్టిన ఒక స్టేట్మెంట్ కాదు, ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా పెట్టండి, ఏదన్నా ఉన్నాయి, ఇన్సర్టా సెలెక్టా ఏదన్నా ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి, డిలీట్ అన్నీ ఏమవుతాయంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, మనం పెట్టిన కండిషన్ సాటిస్ఫై అయితేనే ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది సాటిస్ఫై అయితేనే ఇది, ఓకేనా? ఇది సాటిస్ఫై అయితే ఇది, కానప్పుడు నేను నాట్ ఈక్వల్ అని చెప్పాలి. సాటిస్ఫై అయితేనేమో ఈక్వల్, కానప్పుడు ఏం చేయాలా, నాట్ ఈక్వల్ అని చెప్పాలి. సో కానప్పుడు అనే దానికి ఏం చేస్తామంటే ఎల్స్ అన్నది మ్యాండేటరీ కాదు. ఎల్స్ అంటే ఏమంటే అది కాదు, పైన కండిషన్ ఫెయిల్ అయితే ఈ కండిషన్, కానప్పుడు ఏమది నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అయితే ఈక్వల్ అయ్యేవాళ్ళ, లేదంటే నాట్ ఈక్వల్ అవ్వాలి. ఏమిది నాట్ ఈక్వల్. సో కంట్రోల్ చేసుకొని ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలో అది చేసింది. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ దాని ఏమైంది, 2 ఈక్వల్ అయితేనేమో ఇక్కడికి వచ్చింది. ఎల్స్ అంటే ఏమైంది, పైన కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ అని, పైన కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ అంటే ఎల్స్ పెట్టకపోతే నో ప్రాబ్లం, లోపల ఏం చేయదు, బయట వచ్చేస్తుంది. ఎల్స్ పెట్టినామా, ఎల్స్ ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే పైన కండిషన్ ఫెయిల్ అయితేనే వెళ్తుంది. సో ఎన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు, ఒక తర్వాత ఒకటి. సో ఇది, సో ఎల్స్ తర్వాత పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు ఒక నంబరే పెట్టుకుందాం, ఒక నంబరే ఓకే. లెస్ దాన్ 100, p అండర్స్కోర్ నంబర్ లెస్ దాన్ 100. ఏంటిది, నంబర్ బిలో 100. ఇప్పుడు మనం పాస్ చేసిన నంబరు 100 కంటే తక్కువ ఉంటే
బిలో 100 ఈక్వల్ టు అంటే బిలో ఆర్ ఈక్వల్ టు ఓకే, నో ఎర్రర్స్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇలా ఒక నెంబర్ ఏమంటాను, ఏమైంది, నంబర్ బిలో ఆర్ ఈక్వల్ టు 100. 100 కంటే తక్కువ ఉంది, అదే ఇలా వచ్చింది. నేను 150 చేసినాను అనుకో, ఏమవుతుంది, స్టార్ట్ ఎండ్. స్టార్ట్ ఎండ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఏమో స్టార్ట్ ఉంది, ప్లెయిన్ స్టేట్మెంట్, ఏ కండిషన్ ఏం లేదు. తర్వాత ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ సాటిస్ఫై అయితేనే దాని లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది, 151 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఫెయిల్. సో ఇప్పుడు ఇది తర్వాత ఎండ్ వచ్చింది. ఇంకో కండిషన్ పెట్టాలా అనుకున్నాం, ఎల్స్ స్పేస్ ఇఫ్. ఇంకో కండిషన్ పెట్టాలనుకుంటే ఎల్స్ స్పేస్ ఇఫ్. p అండర్స్కోర్ నంబర్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు దెన్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చెప్పాలి, అది లెస్ దాన్ 200 బిలో ఆర్ ఈక్వల్ టు ఇది ఏంటది, అబౌవ్ 100 అండ్ బిలో ఆర్ ఈక్వల్ టు 200. ఎవరికేం డౌట్ రాదా, నేను ఇక్కడ 100 కంటే తక్కువ అని పెట్టలా నేను కదా, అబోవ్ 100 అన్నా, ఆర్ బిలో అండ్ బిలో ఆర్ ఈక్వల్ టు ఓకే కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే 100 కంటే తక్కువ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకుందాం, అదేమవుతుందంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. సో ఈ రెండు కండిషన్స్ చెక్ చేయదు, ఎప్పుడు పైనుంచి కిందకి వెళ్తుంది, ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోతుందో అక్కడికి స్టాప్, ఆ ఇఫ్ కండిషన్ మొత్తం ఇంకా అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 20 పంపించినాను అనుకుందాం, 20 99 వరకు 100 పంపించినాను అనుకో, ఫస్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, నెక్స్ట్ అది చెక్ చేయదు. సో కాబట్టి ఇక్కడ దాకా రాదు అది. సో ఇక్కడ దాకా వచ్చింది అంటే దాని మీనింగ్ ఏమంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. ఫస్ట్ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, అబోవ్ 100 ఇస్తేనే ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టినాను నేను, p అండర్స్కోర్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 అని పెట్టినా. సో లాజికల్గా ఏంది దాని మీనింగ్, అబోవ్ 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200. అర్థమవుతుందా, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అంటే దాని మీనింగ్ అది అబోవ్ 100 ఉంది అని. ఓకే, ఇక్కడ నేను చెక్ చేసే కండిషన్ ఏది, p అండర్స్కోర్ నంబర్ 1 అంటే p అండర్స్కోర్ నంబర్ అంటే పారామీటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200. సో అప్పుడు ఈ మెసేజ్. సో ఇంకొకటి ఏమంటే ఎల్స్ స్పేస్ ఇఫ్ అన్నాం కదా, ఎల్స్ స్పేస్ ఇఫ్ అన్నప్పుడు ఏం చేయాలంటే కింద ఎన్ని ఇఫ్లు ఉన్నాయి, ఇక్కడ ఇఫ్ ఒకటి, ఎల్స్ స్పేస్ ఇఫ్ ఒకటి. సో కాబట్టి 2 ఎండ్ ఇఫ్లు పెట్టాలి, ఎండ్ ఇఫ్ 2 ఎండ్ ఇఫ్లు పెట్టాలి కంపైల్డ్. సో ఇప్పుడు నేను 150 చేసిన అనుకున్నాను, 50 చేస్తే ఏమొస్తుంది, బిలో ఆర్ ఈక్వల్ టు 100. యాక్చువల్గా 50 అనేది 200 కంటే తక్కువే, అయినా సరే ఫస్ట్ స్టేట్మెంటే ప్రింట్ అయింది 150 అప్పుడు ఏమైందంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. 150 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే 100 ఏది, ఇది ఫాల్స్ కండిషన్. ఫాల్స్ కండిషన్ అంటే ఏమైంది, నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేసింది. ఇక్కడ ఏమైంది, 150 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 as ట్రూ కాబట్టి దీని లోపలికి వెళ్ళింది, దీనిలో పెట్టిన స్టేట్మెంట్స్ కూడా ఎన్నన్నా ఉన్నాయి, అన్నీ ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే, సో తర్వాత నేను 250 పెట్టినాను అనుకున్నా, ఏం చేయాల, లోపలికి వెళ్ళాలి. సో 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి, ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. సో అప్పుడు ఏం చేసి ఉండాలంటే ఎల్స్ పెట్టింటే, ఎల్స్ వితౌట్ కండిషన్ అంటే మీనింగ్ ఏమంటే ఇంకే కండిషన్ చెక్ చేయొద్దు, రిమైనింగ్ అన్ని కేసెస్లో యాక్సెప్ట్.
ఎల్స్ దాని మీనింగ్ ఏంటంటే అబౌవ్ 200 అంతే కదా దాని మీనింగ్. ఇక్కడ దాటుకొని వచ్చిందంటే ఈ రెండు కండిషన్స్ దాటుకొని వచ్చింది అంటే అబౌవ్ 200 అనే దాని మీనింగ్. సో కాబట్టి అలా అబౌవ్ 200 ఇలా ఇప్పుడు వేస్తా ఎల్స్ పార్ట్ అబౌవ్ 200. ఎల్స్ నాట్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోవాలి. ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు, పెడితే వస్తుంది, లేదంటే గమ్మును చూసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ముందున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఇక్కడ నుంచి ఈ ఎండ్ ఇఫ్ వరకు మధ్యలో ఎన్ని పెడతామో అన్ని కండిషన్స్ వెరిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో కంట్రోల్ అంటే ఏమంటే కండిషన్ చెక్ చేసి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కంట్రోల్. కండిషన్ సాటిస్ఫై అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, కాకపోతే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఎల్స్ స్పేస్ ఇఫ్ అన్నాం కదా, ఎల్స్ స్పేస్ ఇఫ్ అన్నప్పుడు ఎన్ని ఇఫ్లు ఉన్నాయో అన్ని ఎండ్ ఇఫ్లు పెట్టాలి. ఎండ్ ఇఫ్ లేకుండా ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈఎల్ఎస్ఐఎఫ్ అనేసి ఉంటుంది. ఈఎల్ఎస్ఐఎఫ్ అన్నా కూడా ఎల్స్ ఇఫ్ అనే. సో అప్పుడు ఒక ఎండ్ ఇఫ్ పెడితే సరిపోతుంది, ఎన్నన్నా పెట్టుకో కండిషన్స్. సో ఇలా ఉంది. ఈఎల్ఎస్ఐఎఫ్ 300 అనుకున్నాం, 300. ఇప్పుడు అబోవ్ ఎంత 200. 200 కంటే పెద్దది ఉంటేనే ఇక్కడికి వస్తుంది. 200 దాకా ఇది కంట్రోల్ చేస్తుంది. 200 ఆర్ ఈక్వల్ టు 300. ఇది అబోవ్ 300. సో ఇక్కడ ఈఎల్ఎస్ఐఎఫ్ 3 కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్, ఎల్స్కి దెన్ ఉండదు. ఓకేనా. ఇఫ్ కండిషన్ తర్వాత దెన్ ఉంటుంది, కండిషన్ తర్వాత దెన్ ఉంటుంది. ఎల్స్ అంటే ఏమంటే నో కండిషన్ రిమైనింగ్ అన్ని కేసెస్లో. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం, కంపైల్ అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎల్స్ ఈఎల్ఎస్సి స్పేస్ ఐఎఫ్ అంటే ఎండ్ ఇఫ్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఎన్ని ఇఫ్లు ఉంటాయో అన్ని ఎండ్ ఇఫ్లు పెట్టాలి. లేదు ఈఎల్ఎస్ ఐఎఫ్ పెడితే సో ఒక ఇఫే ఉంది కాబట్టి ఒక ఎండ్ ఇఫ్ పెట్టాలి. సో ఇఫ్ కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట దాని సీక్వెన్సెస్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసే 250 ఏమవుతుంది, అబౌవ్ 200 అండ్ బిలో 300. అదే 350 పెడితే అబౌవ్ 300 ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇది కంట్రోల్ స్టేట్మెంట్ ఇఫ్ అర్థమైందా? సాయి అర్థమైంది. సో ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ కండిషన్ 1 ఎల్స్ స్పేస్ ఇఫ్ కండిషన్ 2 దెన్ స్టేట్మెంట్స్ ఎన్ని కావాలంటే అన్ని స్టేట్మెంట్స్. ఎల్స్ నాట్ మ్యాండేటరీ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇఫ్లు ఎన్ని పెట్టినాం, ఎండ్ ఇఫ్లో ఇక్కడ ఇఫ్ యూజ్ ఎల్స్ స్పేస్ ఇఫ్ వీ హ్యావ్ టు రైట్ ఎండ్ ఇఫ్, ఖచ్చితంగా రాయాలి. సెకండ్ ఏమంటే ఇక్కడ ఈఎల్ఎస్ఐఎఫ్. సో సేమ్ ఇట్లా రెండు ఒకటే. ఈఎల్ఎస్ఐఎఫ్ అన్నప్పుడు ఒక ఎండ్ ఇఫ్ సరిపోతుంది. ఈఎల్ఎస్ఐఎఫ్ ఎల్స్ ఎప్పుడు మ్యాండేటరీ కాదు. సో కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి, లెస్ దాన్ ఇక్కడ 2000. సో ఇది సో ఈ 2000 అనేది మనం వేరియబుల్ ఫెచ్ చేసుకున్నాం అనుకో టేబుల్లో, వేరియబుల్ పెట్టుకోవచ్చు. ఏదైనా వేరియబుల్ చెక్ చేసుకున్నామో ఆ వేరియబుల్ v_salary ఎక్కడన్నా వాడుకోవచ్చు. నంబరే అంటే కాదు, నంబర్ ప్లస్లో వేరియబుల్ ఏ వాల్యూ ఉన్నా సరే మనం టెస్ట్ చేయవచ్చు. సో బిలో 10 అయితే కూడా ఉన్నాయి కదా. సో లెస్ దాన్ 2 లెస్ దాన్ ఇదే సేమ్ ఇప్పుడు రాసింది గ్రేటర్ దాన్ ఈక్వల్. సో లెస్ దాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇక్కడ కంపారిజన్. సో కంపారిజన్ అన్నీ యూజ్ చేయొచ్చు, లైక్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. మనం ఏదైతే మనం ఇంతకుముందు నేర్చుకున్నామో కండిషన్ కోసం అన్ని కండిషన్స్ వాడుకోవచ్చు, లైక్ బిట్వీన్ అన్నీ. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలనుకున్నాం అనుకో, కండిషన్ 1 అండ్ కండిషన్ 2. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే కండిషన్ 1 అండ్ కండిషన్ 2. అండ్ అంటే ఏంది, 2 కండిషన్లు సాటిస్ఫై అయితేనే అది ట్రూ, 2 ట్రూ అయితేనే ట్రూ, ఒకటి ఫాల్స్ అయినా ఫాల్సే. ఆర్ అంటే ఏమంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఆర్ అయితే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఏడన్నా ఉంటుంది కింద. అండ్
p_number greater than 100 and p_number less than or equal to 200. అంటే ఏంది, ఈ బ్రాకెట్ పెట్టినావు కదా, దాని మీనింగ్ ఏమంటే ఈ రెండు ట్రూ అవ్వాలా, లేదంటే ఇది ఒక్కటి ట్రూ అయితే సరిపోతుంది. బ్రాకెట్ పెట్టినామంటే బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ బద్మాస్, బ్రాకెట్ మొత్తంలో రెండు ట్రూ అవ్వాలా, లేదంటే ఇది ఒక్కటే ట్రూ అయితే సరిపోతుంది. ఆర్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ అంటే ఏంది, రెండు ట్రూ అవ్వాలా, ఈ రెండు బ్రాకెట్లో ఉంది కాబట్టి రెండు ట్రూ అయిపోవాలా, లేదంటే ఇది ఒక్కటన్నా ట్రూ అయితే సరిపోతుంది. సో అలాంటి కేసెస్. శాలరీ గ్రేటర్ దాన్ 3000, ఇవన్నీ శాంపుల్లో అంతే. శాలరీ రేంజెస్ అనమాట. శాలరీ రేంజెస్ ఎలా ఉంది, ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తాము, ఆ శాలరీ కనుక ఫెచ్ చేస్తున్నాం. సెలెక్ట్ శాలరీ ఇంటూ v_salary ఫ్రమ్ EMP వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు పారామీటర్. మన పారామీటర్ ఉంది కదా, ఆ పారామీటర్ పాస్ చేసినాం. ఆ పారామీటర్ పాస్ చేసి అతని శాలరీ కనుక్కున్నాం. శాలరీ వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఆ శాలరీ కనుక ఇఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అయితే ఇది అవుట్పుట్ లో శాలరీ. ఇప్పుడు శాలరీ అబౌవ్ 2000, సో ఇది పెట్టాల్సిన పని లేదు, యాక్చువల్గా అండ్ కోసం పెట్టినాం అంతే. ఇది అయ్యింది అండ్ ఇది రెండు ట్రూ అయితే అది మీడియం శాలరీ, ఎల్స్ అయితే హై శాలరీ. సో ఈ వేరియబుల్ మనము టేబుల్ నుంచి ఫెచ్ చేసుకుంటాం. ఓకే, నా వాల్యూ ఎంత వచ్చి ఉంటుంది, ఏదో 5000 3000 ఎంత వచ్చి ఉంటుంది, దాన్ని బట్టి ఈ కంట్రోల్స్. ఓకే, క్రియేట్ అయింది శాలరీ రేంజ్ ప్రొసీజర్. ఏం చేస్తూ ఉంది, ఒక ఇన్ పారామీటర్ ఉంది, బిగిన్ తర్వాత వెంటనే ఏం చేస్తుంది, అది ప్రోగ్రామ్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ శాలరీ, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది అంటే బిగినింగ్లో ఇంటూ వేరియబుల్ ఉండాలా, ఎన్ని వేరియబుల్స్ ఉండాలా, సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని వేరియబుల్స్ ఉండాలి. v_salary ఒక వేరియబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన EMP నెంబర్. సో ఇప్పుడు శాలరీ ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనం వచ్చిన శాలరీ, ఆ టేబుల్ ఉన్న శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అయితే ఏమో ఇది ప్రింట్ చేస్తుంది, లేదు గ్రేటర్ దాన్ 2000 అండ్ ఈ శాలరీ అయితే ఏం చెక్ చేస్తుంది, మీడియం శాలరీ. ఎల్స్ కాకపోతే ఇది. తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రోగ్రామ్ ఎండెడ్. మండి అదేనా ఓకే. సో ఇప్పుడు చూద్దాం, నేను ఎగ్జిక్యూట్ చేయాలా, EXEC ఈ ప్రొసీజర్ పైనుంచి కనబడుతుంది. ఇప్పుడు చూద్దాం శాలరీ, ఇది శాలరీ స్ట్రక్చర్. నేను 7839 ఇప్పుడు ఎందుకు ఇది ఎక్కువ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 పెట్టుకుందాం, ఎల్స్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు 7839 పాస్ చేస్తే ఏంటది, శాలరీ వాడితే 7839 నేను పాస్ చేసిన అనుకున్నాను. 7839 పాస్ చేస్తే వాళ్ళ శాలరీ ఎంత, 5000. సో ప్రోగ్రామ్లో ఏం రావాలా, 5000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అంటే ఫెయిల్. 5000 గ్రేటర్ దాన్ 3000 అండ్ 5000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 ఫెయిల్. ఏం చేస్తుంది, హై శాలరీ. ఏమొచ్చింది, హై శాలరీ. సో అదే క్వరీలో ఇది వేసినాను అనుకున్నాను, 2450 7782 7782 మీడియం సార్. ఇంకోటి లో శాలరీ ఉంది 2000 కదా, 7844 7844 లో శాలరీ. అర్థమైందా ప్రోగ్రాము? సో అట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. సో ఇది
ఇఫ్ టెస్ట్ అన్నమాట ఊరికే. సో వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు అయితే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అన్ని ఎన్ని పెట్టినా సరే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇది ఎగ్జిక్యూషన్. సో జాబ్ ఈక్వల్ టు మేనేజరా, జాబ్ ఈక్వల్ టు అనలిస్టా, జాబ్ ఈక్వల్ టు క్లర్కా. సో ఇవి క్యారెక్టర్స్ చెక్ చేయాలంటే సింగిల్ కోర్స్లో పెట్టి చెక్ చేయాలి, వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ ఎల్సిఫ్ అంతా ఎన్డిఫ్లో, ఎన్డిఫ్ ఎందుకు ఎన్డిఫ్లు పెట్టినామంటే ఎల్స్ స్పేస్ ఇఫ్ పెట్టినాం కాబట్టి ఎన్డిఫ్. సో లాస్ట్లో ఎండ్ ప్రోగ్రామ్ ఎండ్. సో ఎలా రాయాలండి ప్రోగ్రాము? ఫస్ట్ బిగిన్ గుర్తుపెట్టుకోండి, బిగిన్ రాస్తున్నామా, ఓకే, బిగిన్ రాస్తామా, వేరియబుల్స్ అన్నీ పక్కన పెట్టు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్, దానికి ఏదైనా పారామీటర్ ఉంటే యాస్ పెట్టినామా, బిగిన్ పెట్టినామా, కింద ఎండ్ వెంటనే పెట్టినామా, ఓకే. ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే రాసుకుంటా పోయినామా, ఇఫ్ వచ్చిందా వెంటనే ఎండ్ ఇఫ్ అక్కడే పెట్టేసేయాల, లేదంటే మిస్ అయిపోతుంది. ఏదైనా లూప్ ఉంది, నెక్స్ట్ లూప్స్ వస్తాయి, లూప్ పెట్టినావు కింద పెట్టాలి, వెంటనే ఎండ్ లూప్ పెట్టాలి. ఎండ్ లూప్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ లోపల రాసుకోవాలి. ఎండ్ ఇఫ్ పెట్టిన తర్వాత కండిషన్స్ రాసుకోవాలి. ఇఫ్ ఒక కండిషన్ ఉంది తర్వాత వెంటనే ఏం చేయాలా, ఇంకోటి ఎల్ఎస్ఐఎఫ్ అది రాయంగానే వెంటనే ఏం చేయాలా, కింద ఎండ్ ఇఫ్ తర్వాత మర్చిపోకుండా ఎండ్ ఇఫ్ పెట్టాలి. లేదు ఈఎల్ఎస్ఐఎఫ్ పెట్టినామో అవసరం లేదు. అర్థమవుతుందా? ఇఫ్ పెట్టిన వెంటనే ఎండ్ ఇఫ్ పెట్టాలా, బిగిన్ పెట్టంగానే ఎండ్ పెట్టేసేయాలా, లూప్ పెట్టంగానే ఎండ్ లూప్ అని పెట్టేసేయాలి. ఆ తర్వాతనే కోడ్ రాసుకోవాలి, లేదంటే మిస్ అయిపోతాయి. ఒక 2-3 పెట్టినాం అనుకో ఇఫ్లో అయిపోతుంది, కాంప్లెక్స్ అయిపోతుంది, అసలు అర్థం కాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి రాయడమే. అంటే నాకైతే అర్థమవుతుంది కానీ ఎక్స్పీరియన్స్ మీద మీకు అర్థం కాదు. మళ్ళీ ఎక్కడ క్లోజ్ చేయాలో తెలియదు అర్థం. సో నెక్స్ట్, సో ఈ విధంగా రైట్ ఏ ప్రొసీజర్ టు డిస్ప్లే ఇఫ్ ద ఎంప్లాయీ నేమ్ స్టార్టింగ్ విత్ ఎంతో స్టార్ట్ అవుతా ఉందా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? ఈ నేమ్ లైక్ M%. ఇక్కడ ఈ నేమ్ ఉండదు, వేరియబుల్ కాపీ చేసుకొని ఉంటాం కాబట్టి v_e నేమ్, ఓకేనా. ఈ నేమ్ అనేది ఫెచ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ ఈ నేమ్ ఇంటూ v_e నేమ్ ఫ్రమ్ EMP వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ సంబంధించిన స్కాట్, కింగ్, బ్లాక్, ఏదో ఫోర్డ్ వస్తుంది. సో మనం వెరిఫై చేయడం ఇక్కడ v_e నేమ్లో నేమ్ ఉంటుంది. ఇప్పుడు v_e నేమ్లో నేమ్ ఉంటుంది. ఈ నేమ్ లైక్ M% అయితే సాటిస్ఫై అయితే ఇది, v_e నేమ్ లైక్ S% సాటిస్ఫై అయితే ఈ కండిషన్ సాటిస్ఫై ఇది. సో v_e నేమ్ లైక్ A% అయితే ఇది. ఎల్స్ అంటే ఏమని, పైన ఈ 3 కేసులు ఫెయిల్ అయిపోతేనే ఎల్స్కి వస్తుంది. ఎల్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎల్స్, సో ఇది. సో దాన్ని ELSIF పెట్టి ఇలా రాయొచ్చు. ELS స్పేస్ అంటే ఎండిఫ్ లేదంటే ELSIF మేనేజర్, అవే రిపీటెడ్ HR, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు వేరియబుల్ అసైన్మెంట్, కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు వేరియబుల్లో అసైన్ చేసి. సో అది. సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఓకే. సో ఇదే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, కౌంట్ ఆఫ్ 1 ఇంటూ v_e నేమ్ ఉంది, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 40. యాక్చువల్గా డిపార్ట్మెంట్ నెంబర్ 40లో రికార్డ్సే లేవు. రికార్డ్స్ లేనప్పుడు నో డేటా ఫౌండ్ ఎర్రర్ రావాలి కదా, వస్తుందా రాదా? వస్తుందా? ఎందుకు? కౌంట్ 0 వస్తుంది, అగ్రిగేట్ ఫంక్షన్ కాబట్టి ఎర్రర్ రాదు. సో అది ఆన్సర్. నెస్టెడ్ ఇఫ్ వద్దులే, చెప్పుకుందాం, ఇప్పుడే మాట్లాడుతుంది కదా. సో అయితే రేపు క్లాస్ లేదు, నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ట్యూస్డేనా. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ కండిషన్ చెక్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సాటిస్ఫై అయితేనే చేయాలా, కాకపోతే నెక్స్ట్
the if implement days equal to 14 14 days ఉంటే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి ఇన్ని 1 2 3 అదేంత తర్వాత 1 2 3 ఇది అసైన్మెంట్ ఇది కూడా అసైన్మెంట్ ఇది ఒక ప్యాకేజ్లో ప్రొసీజర్ డేస్ కానీ 0 ఉంటే ఇది వేరే సబ్జెక్ట్ ఏమో ఇలా పెట్టినాము ఇది పెట్టినాము ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇక్కడ 0 అయ్యింది ఆర్ లేదంటే ఇది రెండిట్లో 14 0 అయినా అయిండాలో లేదంటే 14 ఉన్నా అయ్యింటే సో బ్యాంక్ ఇన్ఫో అలర్ట్ ఇదేంది ఇది ప్రొసీజర్ బ్యాంక్ ఇన్ఫో అలర్ట్ వెళ్తుంది అన్నమాట ఓకే ఇది ఒక ప్రొసీజర్ పక్కన పెట్టండి దానికి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి 3 పారామీటర్స్ ఉన్నాయి ఎల్ ఇంప్లిమెంటేషన్ డేస్ అంటే 0 కానీ 14 కానీ వెళ్తుంది దాంతోపాటు ఎర్రర్ బఫ్ రెడ్ కోడ్ ఈ రెండు అవుట్ పారామీటర్స్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ దీనికి చెప్తుంది ఓకేనా సో ఇది ఇఫ్ సో అట్లా ఇఫ్ కండిషన్స్ రెగ్యులర్గా వాడతాం అన్నీ రెగ్యులర్గా మాట్లాడితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ వ్యాలిడేషన్స్ రెగ్యులర్గా వాడతాం ఏమైనా డౌట్స్ ఉన్నాయా